ప్రజలకు ఏ విధమైన తొందరో నాకు తెలియటం లేదు. తెలియదు ఆ విధంగా. ஆனதுனால தேவ சமூகத்திலே சீக்கிரமா வரக்கூடிய மனதோ సంతోషమో கிடையாத மாதிரி. దేవుని సముఖానికి తొందరగా వచ్చేటటువంటి మనస్సు ప్రేరేపణ లేని వారిగా కనబడుచు ఉన్నారు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. தேவனுடைய வசனத்தில் നിന്ന് ஒரு வசனத்தை நாம் படிப்போம். దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ஏதாவது நல்ல காரியங்களை உங்கள்கிட்ட சொல்லணும்னு நினைக்கின்ற പക്ഷേ அது என்னவோ அதை சீகரிக்கிற மாதிரி கிடையாது. ఏదైనా ఒక మంచి విషయం మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నా కానీ ఎందుకు అది అంగీకరించే విధంగా కనబడటం లేదు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. எல்லாரும் கவனிங்க. అందరూ కూడా గమనించండి. ഉൽപ്പത്തി പുസ്തകം 37 അധികാരം അതിൻ്റെ 29-30 വചനങ്ങളെ പഠിക്കുക. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 29-30 వచనങ്ങൾ. 29 మరియు 30 వచనాలు చదువుకుందాం. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా. హిందీ में पढ़ो. హిందీలో చదువు. उल्पत्ति का पुस्तक 37 अध्याय 29-30 वचन. रहुबेन खाड्याकडे परत येऊन पाहतो तो योसेफ खाड्यात नाही, म्हणून त्याने आपली वस्त्रे फाडली. तो आपल्या बंधूकडे परत येऊन म्हणाला, मुलगा तर नाही, आता मी कोठे जावे. യാക്കോബിനുടെ 12 മക്കൾ. యాకోబు యొక్క 12 మంది కుమారులు. அவர்ல பெரியவன் தான் ரூபேன். వారిలో పెద్దవాడు రూబేను. இப்போ அவனுடைய ஒரு இன்சிடென்ட் தான் இங்கே எழுதியிருக்கு. అతని యొక్క కార్యాన్ని ఇక్కడ వ్రాసి ఉన్నారు. రూబేన్ యోసేఫుకు మూத்த సహోదరన్. రూబేను యోసేపునకు పెద్ద సహోదరుడై ఉన్నాడు, పెద్ద అవుతాడు. இந்த ஜோசேஃப் அவனுக்கு சின்ன கீழே உள்ள 11வது సహోదరన్. ఈ యోసేపు అందరికంటే కూడా చిన్నవాడిగా కనబడుతూ ఉన్న 11వ సహోదరుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. யாக்கோபினுடைய பிள்ளைங்கள் ஆடு மேய்ப்பதற்காக ஷேகேம் பக்கத்திலே சுத்திட்டே இருக்கு. యాకోబు యొక్క పిల్లలు గొర్రెలను మేపుట కొరకే షేకెము చుట్టుపక్కలకు వెళ్ళి ఉన్నారు. యాకోబుకు நிறைய ఆడు మాడుகள் இருந்தது. యాకోబుకి చాలా గొర్రెలు, ఆవులు ఇవన్నీ కూడా ఉన్నవి. 1000 ఆడు మాడుகள் எல்லாம் அவருக்கு இருந்தது. వేల కొలది ఆవులు, గొర్రెలు ఇవి అతనికి కలిగి ఉన్నాడు. அவர் ஆடு மேய்ச்சு அப்படியே ஊரெல்லாம் சுத்திட்டே இருக்கு. అతడు ఈ ఆవులను వీటినన్నిటిని కూడా మేపుతూ అలాగునే ఊర్లన్నీ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. జోసేపు 11వ మగన్. యోసేపు 11వ సహోదరుడు. என்ன யோசேப்பை பற்றி நாம் படிக்கிறது? ఏమిటి యోసేపుని గురించి మనం చదివింది? அவனு சின்ன வயசுலே அவன் అమ్మ ఇరంద పోనది. అతని యొక్క చిన్నతనంలోనే అతని తల్లి చనిపోయింది. అప్ప అవని రొంబ నేసిచ్చదు. అయితే తండ్రి అతన్ని చాలా ప్రేమించాడు. இந்த ஜோசேப் ஒரு நல்ல ஆவியுள்ள பையன்.
ఈ యొక్క యోసేపు చక్కటి ఆత్మీయమైనటువంటి పిల్లగాడు, നല്ല ആവിയുള്ള മനുതൻ. మంచి ఆత్మ కలిగినటువంటి మనుష్యుడు. ഇന്ന് നമ്മ ജീവിതത്തിലുള്ള എല്ലാ പ്രശ്നങ്ങൾക്കും കാരണം നമുക്കുള്ളേ அந்த நல்ல ఆవి கிடையாது. అయితే మన జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యల కారణం ఏంటంటే ఆ విధమైనటువంటి మంచి ఆత్మను మనము కలిగి జీవించుటలేదు. ദാവീദ് ഒരു തടവ് ജപിക്കുന്നു. దావీదు ఒకసారి ప్రార్థన చేశాడు, നിന്റെ ആവി എന്നെ നേരാന മാർഗത്തിൽ നടത്തട്ടും. నీ యొక్క ఆత్మ నన్ను సరి అయిన మార్గములో నడిపించాలి. ഇന്ന് വാലിബ പിള്ളങ്ങൾ ఈ యొక్క ശരിയാന ആവിയിലെ നടക്കുന്നവർ കിടയാതെ. ఈ యొక్క యవనస్తులైనటువంటి వారు సరి అయినటువంటి ఆత్మలో నడిపించబడుటలేదు. ദേവനെ തിരിഞ്ഞവര്, దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. അപ്പ അമ്മാവ് ദേവഭയമുള്ളവര്, తల్లిదండ్రులు చూస్తేనేమో దేవుని సన్నిధిలో భయభక్తులు గలవారు. ചില പിള്ളങ്ങൾ ദേവന്റെ വീട്ടിലെ പിറന്നത്, కొంతమంది అయితే దేవుని ఇంటిలోనే పుట్టిన వారై ఉంటూ ఉన్నారు. എന്നാൽ അന്ത പിള്ളങ്ങൾക്കുള്ളേ നല്ല ആവി കിടയാതെ. అయితే ఆ యొక్క పిల్లలలో మంచి ఆత్మ కనబడటలేదు. ഇന്ത തായ് തകപ്പന്മാരും നല്ല ആവിയെ അവർക്ക് പകർന്നു കൊടുക്കവില്ല. అతని యొక్క తల్లిదండ్రుల వలె వారికి అట్టి విధమైనటువంటి మంచి ఆత్మ కలిగిన జీవితం కనబడటలేదు. తల్లి తండ్రి ఎల్లం పెరియ దేవభయం చొల్లువాంగ. తల్లిదండ్రులు చూస్తేనేమో చాలా భయభక్తులు కలిగిన వారుగా కనబడుతున్నారు, చెప్తున్నారు. కెట్ట జీవితం ചെയ്യുന്ന పిల్లങ്ങളായി മാറ്റപ്പെടുവാంగ. అయితే పిల్లలు మాత్రం బహు చెడ్డ జీవితాన్ని చేసేటటువంటి వారిగా ఉన్నారు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அதுக்கு காரணம் என்ன? దానికి కారణం ఏంటి? அந்த పిల్లங்களில் நல்ல ఆవి கிடையாது. వారిలో ఆ పిల్లలలో మంచి ఆత్మ కనబడుటలేదు. எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా నన్ను గమనించండి. உங்களுடைய எத்தனை பேரோட பிள்ளைங்களுக்குள்ளே நல்ல ஆவி இருக்கு? మీ యొక్క పిల్లల్లో ఎంత మందికి మంచి ఆత్మ ఉంది? உங்களுடைய எத்தனை பேரோட பிள்ளைங்களில் நல்ல ஆவி இருக்கு? அப்படி మీలో ఎంత మందికి మీ పిల్లలకు మంచి ఆత్మ ఉంది? தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இந்த யோசேப்புக்குள்ளே ஒரு நல்ல ஆவி இருந்தது. యోసేపుకి ఒక మంచి ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. అవని యారికి ఒన్నం చొల్లి కొడుకవిల్ల. అతడైతే ఎవరు కూడా నాకు ఈ విధంగా ఉందని చెప్పలా. എന്നാ അവൻ చిన్న వయసులో జപിக்கிற పయ్యన్. అయితే అతడు చిన్ననాటి నుంచి కూడా ప్రార్థించేటటువంటి వాడు. అవന്റെ వీటిలో యార్ക്കും జపం கிடையாது. అయితే అతని ఇంట్లో మాత్రం ఎవరు కూడా ప్రార్థించేవారు లేరు. എന്നാ അവനുടെ అప్ప జപിக்கிற మనుഷ്യన్. అయితే అతని యొక్క తండ్రి మాత్రం ప్రార్థించేవానిగా కనబడుచు ఉన్నాడు. జోసేపు నల్ల ఒక జపిக்கிற పయ్యన్. యోసేపు కూడా మంచిగా ప్రార్థించేటటువంటి వాడై ఉన్నాడు. నైట్ జపికామ అవన్ పడకాదు. రాత్రి పూట అతడు ప్రార్థించకుండా పడకకు నిద్రపోడు. தேவன் இந்த யோசேப்புக்கு தரிசனத்தை கொடுத்தார். దేవుడు యోసేపుకు కలలను దర్శనాన్ని ఇచ్చాడు. ஒரு தடவை ஒரு தரிசனம் பார்த்தது. ఒకసారి అతడు ఒక కలను కన్నాడు. இந்த யோசேப்பு సహోదరங்களே இந்த வயலில் கட்ட கொய்திட்டே இருக்கிறது. ఈ యొక్క యోసేపు సహోదరులు పొలములో పంటను కోస్తూ ఉన్నారు. இந்த யோசேப்பினுடைய கட்டை அப்படியே நின்னுட்டே இருக்கு. అయితే ఈ యోసేపు యొక్క పన అలాగ నిలవబడి ఉంది. இந்த சகோதரங்களுடைய கற்ற விழுந்து இந்த யோசேப்பின் கற்றையை நமஸ்கரிச்சுட்டே இருக்கு. అయితే సహోదరుల యొక్క పనులన్నీ కూడా క్రింద పడిపోయి ఈ యోసేపు పనకు నమస్కరించే విధంగా కనబడుతూ ఉన్నాయి. యోసేపునుடைய కట్టయే నమస్కరించదు. యోసేపుకి కట్టకు వారు ఆ పనకు వారు నమస్కరిస్తూ ఉన్నారు. ఇవన్ అది తనుడు సహోదరంగళోడు சொன்னது. ఈ యొక్క కలని తన సహోదరులతో అతడు చెప్పాడు. అప్ప ఇంత సహోదరంగళ என்ன சொல்லுന്നത്? అయితే ఆ సహోదరులు ఏం చెప్పారు? ഞങ്ങളെല്ലാം നീ എങ്ങൾക്ക് രാജാവാകുമോ, ഞങ്ങൾ ഉന്നെ വന്ന് കുമ്പിടുമോ? ఇదిగో నువ్వు మాకు రాజుగా ఉంటావా, నువ్వు మమ్మల్ని పరిపాలన చేస్తావా, మేమందరం కలిసి నీకు నమస్కరించాలా అని గద్దించారు. ஒரு தடவை கூட இந்த யோசேப்பு ஒரு சொப்பனத்தை பார்த்தது. మరోసారి కూడా అతడు మరో కలను కన్నాడండి. யோசேப்பு ஒரு தடவை నైట్లో తూంగుம்போது, యోసేపు ఒక రాత్రి పండుకున్నప్పుడు அவன் ஒரு దర్శనం பார்த்தது. అతడు ఒక కలను కన్నాడు. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రങ്ങൾ, 11 నక్షత్రాలు இந்த யோசேப்பினை கும்பிடுന്നു. ఈ యోసేపుని ఆ నక్షత్రాలన్నీ కూడా నమస్కరిస్తూ ఉన్నాయి. సూర్యుని చంద్రుని 11 నక్షత్రങ്ങൾ, సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు కూడా
ఈ యొక్క యోసేపును నమస్కరించే విధంగా కనబడుచూ ఉన్నాయి. ജോസഫ് അത് തന്റെ അപ്പാവോട് ചെന്നത് ఇది తీసుకువెళ్ళి ఈ కలంతా కూడా తన తండ్రికి యోసేపు చెప్పాడు, യാക്കോബോട് ചെന്നത്. యాకోబుతో చెప్పాడు. യാക്കോബ് ചൊല്ലുന്നു, యాకోబు అన్నాడు, ഞാനും നിന്നുടെ തായും വന്ന് ഉന്നെ കുമ്പിടുമാ. ఇదిగో నేను నీ తల్లి నీకు నమస్కరిస్తామా. അവൻ തന്നോട് സഹോദരങ്ങളോട് ചെന്നത്. అది అతడు తన సహోదరులతో చెప్పాడు. ദേവനുക്ക് മഹിമേ. దేవునికి మహిమ. അപ്പൊ സഹോദരങ്ങൾ എന്നാ ചൊല്ലുന്നത്? అప్పుడు సహోదరుడు ఏం చెప్పారు, നീ മുന്നാടിയേ പെരിയ ദർശനം പാക്കുന്നവൻ, ఇదిగో ముందుగానే పెద్ద కలను కన్నావే, ഞങ്ങളെല്ലാം ഉന്നെ കുമ്പിട പോകുന്നതാ. మేమంతా కూడా నీకు నమస్కరించాలా. അപ്പോഴേ സഹോദരങ്ങൾ അവനോട് വിരോധം പണ്ണ തുടങ്ങിനാർ. అప్పటి నుంచి కూడా సహోదరులు అతనికి విరోధముగా క్రియ చేయటం ప్రారంభించారు. അപ്പ യോസഫെ ரொம்ப നേസിച്ചത്. అయితే తండ్రి యోసేపును మంచిగా ప్రేమించాడండి. இந்த யோசேப்பு ఈ యొక్క యోసేపు സഹോദരങ്ങളുടെ തപ്പുകളെ അപ്പാവോട് ചൊല്ലിയത്. ఈ యొక్క సహోదరుల యొక్క తప్పులన్నిటిని కూడా తన తండ్రికి చెప్పేవాడు. നമ്മ സ്വഭാവം ഇരിക്കെ మనకి ఒక స్వభావం ఉంది. നമ്മ പിള്ളങ്ങളുടെ നമ്മ കുടുംബത്തിന്റെ തപ്പെല്ലാം നമ്മ തുണിയിട്ട് മൂടി വെക്കുവാങ്ക. మనము మన యొక్క తప్పులు, మన పిల్లల యొక్క తప్పులన్నీ కూడా ఒక క్లాత్ వేసి చాలా జాగ్రత్తగా మూసేస్తాం. அப்படியே మూడి వెక్కువాంగ. అట్లాగా మూసి పెట్టేస్తాం. అయ్యో పాస్టర్కి తిరిగి పోయేదా, అయ్యో పాస్టర్ గారికి తెలిసిపోయిందా, నింద పయ్యం కెట్టుపోయేది ఉనకు ప్రశ్న కడాదు, పాస్టర్కి తిరిగి పోయేది ఉనకు ప్రశ్న. నీ కుమారుడు చెడిపోయేది నీకు సమస్య కాదు, పాస్టర్ గారికి తెలియటమే సమస్య. നീയേ വന്ന് പാസ്റ്ററോട് അൻപാ താഴ്മയോട് അത് ചൊല്ല വേണ്ടതിരിക്കെ. నీవే వచ్చి పాస్టర్ గారి దగ్గరికి అది ప్రేమతోను దీనత్వముతోను పాస్టర్ గారికి చెప్పవలసిన కార్యం. നീ ചൊല്ല മാട്ടെ. అయితే నువ్వు చెప్పవు. അതിനാലെ അങ്ങ ഇരുന്ന് അത് പുളുത്ത് ക്രിമി പിടിച്ച് നാശം പണി ഒന്നുക്ക് ഉതവാതെ നാശം. అందువల్ల అది పులిసిపోయి పురుగులు బట్టి నాశనమయ్యి ఒక్కదానికి కూడా పనిచేయదండి. അത് ദേവസമൂഹത്തിൽ പരിശുദ്ധവാങ്ങൽക്കിട്ട് വരുമ്പോത്, అయితే దేవుని సన్నిధిలో పరిశుద్ధుల యొద్దకు వచ్చినప్పుడు എനിക്കൊരു ഫാമിലിയെ തെരിയും. నాకు ఒక కుటుంబం తెలుసండి. ഒരു തെലുഗു ഫാമിലി. అది ఒక తెలుగు ఫ్యామిలీ. അവരുടെ കുടുംബത്തില് എന്നെ പ്രശ്ന വന്നാലും സഭയിൽ ചൊല്ലക്കൂടാൻ ചൊല്ലും, പാസ്റ്റർ കിട്ട ചൊല്ലും. వారి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా పాస్టర్ గారికి మాత్రం చెప్పకూడదని అలాగుంటారట. அப்படியே மூடி வைக்குவாங்க. ఈ రకంగా నా నెత్తి మీద కొట్టేసినట్టు వేసేస్తారట. എല്ലാം മൂടി വെക്കുവാங்க. అంతా మూసేస్తారండి. ഒരു പയ്യൻ പോയിട്ട് ഒരു പെണ്ണോട് അന്യായം പണിയാച്ച്. వారి కుమారుడు పోయి ఒక స్త్రీని లేపుకుపోయాడు. എല്ലാവർക്കും തെരിയും, అది అందరికీ తెలుసు. ഇവരെന്നെ ചൊല്ലുന്നത് ఈయనేం చెప్తున్నాడు, പാസ്റ്റർക്ക് ചൊല്ലാതിന്റെ. పాస్టర్కి చెప్పమాక వాక్యం లేస్తాడు. പാസ്റ്റർക്ക് ചൊന്ന എന്നായി പോകുന്നത് ഉനക്ക്. పాస్టర్కి చెప్తే ఏమైపోద్ది నీకు. ദേവനുക്ക് മഹിമ. దేవునికి మహిమ. ഒരു പയ്യൻ ഒരു പെണ്ണ് ரொம்ப തപ്പ് പണിയാச்சு. ఒక సహోదరి చాలా తప్పు పని చేసింది. அந்த குடும்பத்தினோட ஆவி ஒரு பெரிய అశుద్ధావి. ఆ యొక్క కుటుంబం యొక్క ఆత్మ ఒక అశుద్ధమైనటువంటి అపవిత్రాత్మ. അതിനാലെ அந்த കുടുംബം എവ്വளோ കെട്ടു പോകുന്നത് தெரியுமா? అందువల్లనే ఆ కుటుంబం ఎలా చెడిపోయిందో తెలుసా? లౌకిక కుటుంబం. అది లోక సంబంధమైన లౌకిక కుటుంబం, ఉలగ ప్రకారమైన కుటుంబం, లోక సంబంధంగా జీవించే కుటుంబం. നമ്മ എല്ലാം നമ്മ കുറവുകളെയും పరిశుద్ధ వాంగల్కిటే పోయి చొల్ల వేడం. మనమందరము కూడా మన యొక్క కొదువలను మన యొక్క సమస్యలను పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అవరు జెబిக்கும்போது, వారు ప్రార్థించినప్పుడు அந்த பிரச்சனையில் நமக்கு விடுதலை கிடைக்கும். ఆ సమస్యల్లో నుండి మనకు విడుదల కలుగును. நீ அதை மூடி வச்சால், నీవు దాన్ని దాచిపెడితే அது உன்னோட జీవితಕ್ಕೆ నాశమాయి, உன்னோட కుటుంబத்துக்கு నాశమాయి మాற்றப்படும். అయితే అది నీ జీవితానికి నీ కుటుంబానికి నాశనకరంగా మార్చబడుతుంది. ఎత్తరియో పాస్టర్స్కి ఇంత మూల கிடையாது, ఇంత బుద్ధి கிடையாது. ఎంతో మంది పాస్టర్లకి ఈ యొక్క మెదడు బుద్ధి కనబడటం లేదు. యోసేపు తన్నుడే సహోదరుల తప్పే పోయి అప్పావోడి చొల్లియదు. యోసేపు తన సహోదరుల యొక్క చెడ్డ క్రియలన్నీ తన తండ్రికి అతడు చెప్పాడు. ഒരു 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 അണ്ണൻ കുടിക്കാരൻ, ఒక వ్యక్తి ఏమో తాగుబోతు, രണ്ടാമത്തെ ഒരു അണ്ണൻ అప్పావుడ సంపత్తెల్లం విత్తిటే తిరుడున వేళ, రెండో వ్యక్తి తండ్రి యొక్క సంపదనంతా కూడా అమ్మేసి దొంగిలించేటటువంటి వాడు. വേറെ രണ്ട് സഹോദരങ്ങള്, ఇంకా మరో రెండు సహోదరులు అప్పావుడ పణത്തെ తిరిగి పెண்களுக்கு കൊടുക്കുന്ന తండ్రి యొక్క డబ్బులు తీసుకొచ్చి ఆ స్త్రీలకు ఇచ్చేటటువంటి వారు. ఇదెల్లం జోసెఫ్ ఎన్న చెయ్యం. ఇదంతా కూడా యోసేపు చూసి ఏం చేశాడు, ఎల్లారు ఎన్న కేళంగ, అందరూ కూడా నన్ను గమనించండి. అప్పావోడు పోయి చొల్లు, తండ్రితో చెప్పేవాడు, అప్పా
అప్పా அந்த இசகாரை பாரு, ఇదిగో తండ్రి ఆ ఇస్సాకారును చూడు, அவன் ஒரு பெண்ணு பிடியன். ఇదిగో ఒక స్త్రీని పట్టుకుని తిరుగుతున్నాడు. அந்த ஜெபுலுனே பாரு, ఇదిగో ఆ జెబులును చూడు డాడీ, அந்த தானே பாரு, ఇదిగో దాన్ని చూడు, உன்னோட ஆடுகளை எல்லாம் வித்துட்டு சாப்பிட்டுட்டே இருக்கு. ఇదిగో నీ గొర్రెలన్నీ కూడా అమ్మేసి తినేస్తా ఉన్నారు. அந்த அந்த ரூபேனே யெகூதையை பாரு, ఇదిగో యోదాని రూబేన్ని ఒకసారి చూడు, அந்த சிமெயோனே யெகூதையை பாரு, ఇదిగో షిమ్యోను యూదాని చూడు, அந்த அந்த லேவியை பாரு, లేవిని చూడు. ரொம்ப கோபக்காரங்கள, ఇదిగో చాలా కోపిష్ఠులు, அவர் ரொம்ப சண்டைக்காரங்கள. వారు చాలా గొడవ పడేటటువంటి వారు. அந்த அந்த மத்த சகோதரங்களை பாரு, ఇదిగో ఇంకా మిగిలిన సహోదరులను చూడు, அவரெல்லாம் ரொம்ப குடிக்காரங்க. వారందరూ కూడా చాలా త్రాగేటటువంటి వారు. அப்பாவுக்கு நல்ல ரைட் ரிப்போர்ட்டை கொடுக்குவாங்க. ఆ తండ్రికి మంచి చక్కటి రిపోర్ట్ ఇచ్చేవాడండి. அப்பா என்ன செய்யும், అప్పుడు తండ్రి ఏం చేసేవాడు, இந்த பிள்ளைங்களை எல்லாம் கூப்பிட்டு நல்லா திட்டுவாங்க, உதைக்குவாங்க. ఈ పిల్లలందరినీ కూడా పిలిచి ఎవరికి ఇవ్వాల్సిన తిట్లు వాడికి, ఎవరిని కొట్టాల్సిన కొట్లు వాడికి ఇచ్చేసేవాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ஆனதுனால இந்த சகோதரங்களுக்கு யோசேப்பை பிடிக்காது. అందువలనే ఈ సహోదరులందరికీ యోసేపు అంటే పడనే పడదు. அவனை பற்றி என்ன சொல்லுന്നത്, అయితే అతని గురించి ఏం రాయబడి ఉంది, இவன் சொப்பனக்காரன், ఇతడు కలలు కనేవాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ஒரு தடவை யாக்கோபு என்ன செய்தது, ఒకసారి యాకోబు ఏం చేశాడు, அவன் நல்ல ஒரு புடவை செய்து கொடுத்தது. ఇదిగో అతడు ఒక మంచి అంగీని చేసి కుట్టించాడు. எந்த காலம், ఏ కాలం అండి, இப்போ 3000 வருஷத்துக்கு முன்னாடி. ఇప్పటి నుంచి మనం వెనక్కి లెక్కేసుకుంటే దగ్గరగా 3000 సంవత్సరాల క్రితం. அங்க என்ன இப்படி புடவையில எங்க இருக்கு. ఇదిగో మరి అప్పటి కాలంలో ఇలాంటి అంగీలు ఎలా దొరుకుతాయి. அப்பா அவனுக்கு 5 கலரினாலே ஒரு புடவை செய்து கொடுத்தது. ఇదిగో తండ్రి అతనికి 5 విధములైనటువంటి ఆ రంగుల చేత ఆ యొక్క వస్త్రాన్ని చేయించాడు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. எல்லாரும் என்ன கவனிங்க, అందరూ కూడా నన్ను చూడండి, వచ్చేవాళ్ళు కాదు. எல்லாரும் ஜோசப்பே கவனிங்க. అందరూ కూడా యోసేపును చూడండి. எங்கேயாவது ஒரு அம்மா வந்து அவரே பார்த்துட்டே இருக்காது. ఎక్కడైనా ఓ తల్లి వస్తా ఉంటే అట్టే చూస్తున్నారు, మెడ అట్టే ఉండిపోద్ది, జాగ్రత్త తిరగదు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. ఇంక కవనీங்க, నా వైపు చూసి మమ్మల్ని గమనించండి. அப்படியே வாய் பார்த்துட்டே ఎవరైనా వస్తే అట్లాగే నోరు జాగ్రత్త, పురుగులు ఎక్కువ ఉన్నాయి. என்ன ஆவிக்குரிய దర్శనం நமக்கு, మనకి ఏ విధమైన ఆత్మ సంబంధమైన దర్శనం ఉంది. இப்ப பாருங்க, ఇప్పుడు చూడండి, అప్పావినికి ஒரு Dress செஞ்சு கொடுத்தது. ఇదిగో తండ్రి ఇతనికి ఒక మంచి అంగీని కుట్టించాడు. அப்ப இந்த சகோதரங்களோட பொறாமை இன்னும் ஜாஸ்தி ஆயது. అయితే ఈ యొక్క సహోదరుల యొక్క అసూయ అనేటటువంటిది చాలా ఎక్కువైపోయిందండి. இந்த சகோதரங்கள் என்ன சொன்னது, ఈ సహోదరులు ఏం చెప్పారు, అవసరం கிடைச்சால் இவனை கொன்று போட்ட வேணும். ఈ అవకాశం దొరికిందో, సమయం దొరికిందో ఈయన చంపేవాళ్ళన్నారు. దేవునికి మహిమే. దేవునికి మహిమ. ప్రియமான தேவனுடைய ஜனமே, ప్రియమైన దేవుని ప్రజలారా, ஒரு அவசரம் வந்தது. ఇదిగో ఒక సమయం వచ్చిందండి. యాకోబు తన్నుడ మగనాయ యోసేపోడు சொன்னது, ఇదిగో యాకోబు తన కుమారుడైన యోసేపుతో చెప్పాడు, உன்னுடைய சகோதரங்கள் ஷேகேமில் ஆடை மேய்ச்சிட்டே இருக்கு. ఇదిగో నీ సహోదరులందరూ కూడా షెకెములో గొర్రెలను మేపుచు ఉన్నారు. நான் இந்த கொடுக்கிற இந்த சாப்பாடுக்குள்ள சாமானங்கள் எல்லாம் எடுத்துட்டு நீ அங்க போக வேணும். ఇదిగో నేను నీకు ఇచ్చేటటువంటి ఆహార వస్తువులన్నిటిని కూడా తెలుసుకుని నీ సహోదరుల యొద్దకు వెళ్ళాలి. நீ அங்க போய் பார்த்துட்டு నువ్వు అక్కడికి వెళ్ళి చూచి, ஆடுகள் எப்படி இருக்கு, ఇదిగో గొర్రెలు ఎలా ఉన్నాయి, உன்னுடைய சகோதரங்கள் எப்படி இருக்கு, నీ సహోదరులు ఎలా ఉన్నారు, இந்த விஷயங்கள் எல்லாம் விசாரிச்சு ఈ యొక్క విషయాలన్నిటిని కూడా విచారించి நீ இப்படி எனக்கு திருப்பி வர வேணும். నువ్వు నా యొద్దకు తిరిగి రావాలి. அவன் கையில అతని యొక్క చేతిలో நிறைய பால் கட்டா, ఇదిగో చాలా పాలకు సంబంధించింది, நிறைய திராட்ச, చాలా ద్రాక్ష అడలు, நிறைய கிஸ்மிஸ், అంతా కూడా ఎండు ద్రాక్షాలు, அப்படி எல்லாம் கொடுத்துட்டு அவனை அனுப்பி வச்சது. ఇవన్నిటిని కూడా అతని చేతికిచ్చి పంపించాడు. ஜோசப் இந்த தலையில சுமந்துட்டு போயிட்டே இருக்கு. ఇదిగో యోసేపు తల మీద పెట్టుకుని అలాగే వెళ్ళిపోయాడండి. அவன் அப்படி ஷேகம் எல்லாம் சுத்தும் போது అతడు ఆ విధముగా షేకెం అంతా కూడా చుట్టినప్పుడు, காட்டு பிரதேசம், ఇదిగో అదంతా అడవి ప్రదేశం. அவன் ஒரு ஆள் அவனை பார்த்தது. ఒక వ్యక్తి అతన్ని చూచాడు. பாருங்க, ஒரு வாலிபன் தலையில பெரிய சுமடு வச்சு
சுத்திட்டே இருக்கு. ఇదిగో చూడండి, ఒక యవనస్తుడు తల మీద చాలా ఆహార వస్తువులు పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు. அவனை கேட்ட, நீ என்ன தேடிட்டே இருக்க? బాబు నువ్వేంటి ఇట్లా తిరుగుతున్నా, ఏది వెతుకుతున్నావు అని அவன் అడిగాడు. சொன்னது, என்னோட சகோதரங்கள் இந்த சேகேமில் ஆடை மேய்ச்சிட்டே இருக்கு. అప్పుడు యోసేపు చెప్తూ ఉన్నాడు, నా సహోదరులు ఈ షెకెములో గొర్రెలను మేపుతూ ఉన్నారయ్యా. அப்ப அந்த ஆளு சொன்னது, అప్పుడు ఆయన చెప్పాడు, அவர் இந்த சேகம் விட்டு போயாச்சு. అయ్యా వారు షెకెమును విడిచి వెళ్ళిపోయారు బాబు. அவர் இப்போ தோதானில் இருக்க. వారు ఇప్పుడు దోతానులో ఉన్నారు. நீ போய் அந்த தோதானிலே பாருங்க. నువ్వు వెళ్ళి ఆ దోతానులో చూడు, அங்கே அவனே உனக்கு கிடைக்கும். అక్కడ నీ సహోదరులు నీకు దొరుకుతారు. யோசேப்பு இந்த சேகேமில் தோதானிலேக்கு போயாడు. యోసేపు ఈ షెకెములో నుండి దోతానుకు వెళ్ళాడు. யோசேப்பு தூரவே நடந்துட்டு வந்துட்டே இருக்கு. ఇదిగో యోసేపు దూరం నుండి వస్తూనే ఉన్నాడు. முதலாவது அவனை இசாகார் பார்த்தது. మొట్టమొదటిగా ఇస్సాకారు చూచాడు అతన్ని. தான் அவனை பார்த்தது. దాను చూచాడండి. ரெண்டு பேரும் நல்ல குடிக்காரங்க. ఇద్దరు కూడా మంచిగా ఫ్రెండ్స్, తాగే ఫ్రెండ్స్. ஜெபுலூன் பார்த்தது. జబులూను చూశాడు. யெகூதா பார்த்தது. యోదా చూచాడు. பின்ன என்ன షిమియోన్ பார்த்தது. తర్వాత షిమ్యోను చూచాడు. எல்லாரும் கமிட்டி கூடியது. వాళ్ళందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. பாருங்க, சொப்பனக்காரன் வந்துட்டே இருக்கு. ఇదిగో చూడండి, కలలుగనేవాడు వస్తూ ఉన్నాడు. நம்ம அவனை கொண்டு போட வேணாம். మనం ఏ విధం చేతనైనా అతన్ని చంపాలి. அவனோட சொப்பனம் என்ன ஆயிடும் நமக்கு பார்க்கலாம். అప్పుడు అతని యొక్క కళలు ఏమవుతాయో చూద్దాం. அப்ப ரூபேன் என்ன சொன்னது? అప్పుడు రూబేన్ ఏం చెప్పాడు? நம்ம அவனை கொன்னு போட வேண்டும். அவன் நம்முடைய ரத்தத்துக்கு ரத்தம், மாம்சத்துக்கு மாம்சம் தானே. అప్పుడు రూబేన్ చెప్తున్నాడు, మనం అతన్ని చంపకూడదు, మన రక్తము మన మాంసమే కదా అతడు కూడా. அவன் நம்முடைய ரத்தத்துக்கு ரத்தம், மாம்சத்துக்கு மாம்சமும் தானே. ఇదిగో అతడు మన మాంసానికి మాంసము, మన రక్తానికి రక్తమే కదా. அவனை என்ன செய்ய வேணும்? అతన్ని ఏం చేయాలి? இங்கே ஒரு குழி இருக்கு. ఇదిగో ఇక్కడ ఒక గుంట ఉంది, அதுல போடலாம். దాంట్లో పడేద్దాం. அப்ப ரூபேன் வந்தது. అప్పుడు రూబేన్ వచ్చాడు. ஐயோ பையனை கொல்லக்கூடாது. ఇదిగో రూబేన్ చెప్తున్నాడు, అయ్యో పిల్లగాని కొట్టకూడదు. రూబేన్ ఎవరు? రూబేన్ ఎవరు? அந்த வீட்டிலே பெத்த பிள்ளை. ఆ ఇంటిలో పెద్ద కుమారుడు. இந்த யோசேப்புக்கு தகப்பன் மாதிரி. ఈ యోసేపుకు తండ్రి వంటి వాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவன் சொல்லுது, இந்த பிள்ளைய கொல்லக்கூடாது. ఇదిగో అతడు చెప్తున్నాడు, ఈ పిల్లగాన్ని మనం చంపకూడదు. அந்த குழியில் போடுங்க. ఇదిగో ఆ యొక్క గుంటలో వేసేద్దాం. தன்னோட சகோதரன்மாரோட கையில் அவனை விடுதலை பண்ணி, తన సహోదరుల చేతుల్లో నుండి అతన్ని విడుదల చేసి அவனை அப்பாவுக்கிட்ட திரும்பி கொண்டு போகணும் வந்து ரூபேன் நினைச்சது. అతని యొక్క తండ్రి యొద్దకు తిరిగి తీసుకువెళ్ళి అప్పగించాలని ఆలోచించాడు. എന്നാൽ அவனே సహోదరన్మారుడి కైలను పిడకக்கூடிய ధైర్యం అవనికి இந்த రూబేనుకు கிடையாது. అయితే సహోదరుల చేతిలో నుండి అతన్ని విడిపించే ధైర్యం ఈ రూబేనుకి లేదండి. இந்த రూబేనుల ప్రశ్న என்ன? రూబేను యొక్క సమస్య ఏంటి? அவன் பெரியவன். అతడు పెద్దవాడు. அந்த வீட்டில் அவன் பெரியவன். ఆ ఇంట్లోనే అతడు పెద్దవాడు, జ్యేష్ఠుడు, అప్పావుకు அடுத்தவன். ఆ తండ్రి తర్వాత వాడు. என்னால சகோதரங்களே அவனுக்கு பயம். అందువల్ల సహోదరులు అంటే అతనికి భయం. நமக்கும் அப்படிதான். మనకు కూడా అంతే. நம்ம வீட்டில் யாராவது இருந்தால், మన ఇంట్లో ఎవరైనా ఉంటే, ప్రియమానవరే, ప్రియమైన వారులారా, நமக்கு ரொம்ப அன்பு அவரோட. వారి మీద చాలా ప్రేమ ఉంటది. அந்த கெட்ட சபிக்கப்பட்ட அன்பினாலே அவரோட தப்புக்கெல்லாம் நம்ம சப்போர்ட் பண்ணிட்டே கிடக்கும். ఆ శపించబడినటువంటి ప్రేమ వలన అతడు చేసే తప్పులన్నిటిని కూడా మనము దాచిపెడుతూ ఉన్నాం. அவன் వ్యభిచారం చేయాலும் அவனை సపోర్ట్ பண்ணுவாங்க. ఇదిగో అతడు వ్యభిచారం చేసినా అతన్ని సపోర్ట్ చేస్తున్నాం. కుడికారనానాలు తప్పు அவனை సపోర్ట్ பண்ணுவாங்க. అతడు మద్యము సేవించినా అతన్ని సపోర్ట్ చేస్తున్నాం. அவன திருட దొంగ ఆనాலும் அவனை సపోర్ట్ பண்ணுவாங்க. అతడు దొంగిలించినా కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్నాం. நம்ம சுபாவம் அப்படிதானே. మన స్వభావం అలాంటిదే కదండి. என்ன బలహీనం நம்ம வீட்டுக்காரங்களுக்கு இருந்தாலும் நம்ம ரொம்ப సపోర్ట్ பண்ணுவாங்க. ఇదిగో ఏ విధమైన బలహీనతలు మన ఇంటి వారికి ఉన్నా మనం ఖచ్చితంగా వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. வீட்டுக்காரங்களோட వీక్నెస్కి ரொம்ப సపోర్ట్ பண்ணுகிற ఆవి. ఇదిగో మన యొక్క ఇంటి వారి యొక్క బలహీనతలకు సపోర్ట్ చేసే ఆత్మ. இதுதான் இந்த ரூபேனுடைய ஆவி. ఇదే రూబేను యొక్క ఆత్మ. அவன் உண்மையான மனுஷன் கிடையாது. అతడు నిజమైన యథార్థవంతుడు కాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவனுக்கு யோசேப்போட அன்பு இருக்கு. అయితే అతనికి యోసేపు మీద ప్రేమ అయితే ఉంది. ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. என்ன அவனே
விடுதலை பண்ணக்கூடிய தைரியம் கிடையாது. అయితే యోసేపును విడిపించేటటువంటి ధైర్యం మాత్రం లేదు. என்ன సహోదరుడు எல்லா తప్పుకు ஒரு సాఫ్ట్ కార్నర్. ఎందుకంటే ఈ రూబేన్ అనేవాడు అతని సహోదరుల తప్పంతడు కూడా ఒక సాఫ్ట్ కార్నర్, చక్కటి ఆ జంక్షన్ లాంటాడు. பெரிய குடிக்காரன் இவன். ఈడే పెద్ద తాగుబోతాడు. என்ன இந்த குடிக்காரன் இந்த ரூபேனோட கோபப்படக்கூடாது, அதனால ரூபேன் அப்படியே நிக்க அவனுக்கிட்ட. ఎందుకంటే వాళ్ళతో పాటు ఇతడు గాని కోపడ్డాడు అనుకో చాలా డేంజర్ కాబట్టి ఈ రూబేన్ అలా భయపడి చూస్తున్నాడు. நம்பர் 1 பெண்ணுபடியான వ్యభిచారి. ఇతడు నెంబర్ 1 వ్యభిచారి రూబేన్. என்ன ரூபேன் கிடையாது, அந்த அவன் சகோదரன். ఆ యొక్క సహోదరులు నెంబర్ 1. ரூபேன் ஒரு தப்புன்னு சொல்ல மாட்டேன். రూబేన్ అయితే ఒక్క తప్పు కూడా చెప్పడు. ஓ என்னடா நீ அப்படி ஏன் நீ இப்படி போய் பெண்ணு பிடிக்கிறேன் கேட்க மாட்டேன். ఆ సహోదరులు ఏ స్త్రీలతో ఇది చేస్తూ ఉన్నా కూడా ఒరే ఎందుకురా ఇలా చేస్తున్నావు అని పొరపాటున అండు. సహోదరుని ఎవరోడు కోపపడువన్న భయం. ఎందుకంటే సహోదరులు తాగుబోతులు కదండి, ఇతని మీద కోపడతారని భయం. 4 సహోదరులు நிறைய குடிக்காரங்க. వారిలో 4 భయంకరమైన త్రాగుబోతులు. ஒரு தடவை ரூபேன் அவரை திட்டாத. ఒక్కసారి కూడా ఈ 4లో ఎవరిని అతడు గద్దించలా. ഞാൻ അവനെ తిట్టిനാൽ അവൻ എനിക്ക് విరోధమాగుమోని రూబేనుకు భయం. ఇదిగో నేను గాని వారిని గద్దించి తిట్టినట్లయితే వారు నాకు విరోధులు అవుతారనే భయం రూబేనులో ఉంది. നമ്മൾ அப்படிதானே. మనం కూడా అంతే కదండి. നമുക്കൊരു മകൻ ഇരിക്കട്ടും, ఇదిగో మనకు ఒక కుమారుడు ఉన్నాడు అనుకుందాం. നമുക്കൊരു సహోదരൻ ఇరికട്ടും, ఇదిగో మనకు ఒక సహోదరి ఉంది നമുക്കൊരു అనుకుందాం. సహోదరి ఇరికട്ടുం, మనకు ఒక సహోదరి ఉంది అనుకుందాం. നമുക്കൊരു రిలేటివ్ ఇరికട്ടുం, మనకు ఒక రక్త సంబంధి ఉన్నాడు అనుకుందాం. നമുക്കൊരു വേണ്ടപ്പെട്ടവൻ ഇരിക്കട്ടും, అయ్యా ഒരു വേണ്ടமான നമുക്ക് തേവപ്പെട്ടവർ మనకు అవసరమైనటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు അവൻ అనుకుందాం. എന്നാ తప్పు పండినాலும் అతడు ఏ విధమైన తప్పు చేసినా దేవునికి మహిమే. దేవునికి మహిమ. ഒരു പയ്യൻ എത്രയോ പെൺകളോട് പാപം. ఇదిగో ఒక పిల్లగాడు ఎంతో మంది స్త్రీలతో భయంకరమైన పాపం చేశాడు. அப்பா திட்டமாட்டேன். తండ్రి పొర్రపాటునది ఎట్లా? ஐயோ என்னோட மகன் அப்படியே உடைஞ்சு போயிடு, ഞാൻ திட்டக்கூடாது. అయ్యో ఇదిగో నా కుమారుడు బాధపడిపోతాడు, నేను తిట్టకూడదు అన్నాడు. పాపతోడు సాఫ్ట్ కార్నర్. ఇదిగో పాపమునకు సహాయకారి. పాపతోడు సాఫ్ట్ కార్నర్. పాపముతో ఒక సాఫ్ట్ కార్నర్ గా ఉంటాడు. என்ன సాఫ్ట్ కార్నర్ சொன்னால పాపతోడు ഒരു మృదుల సమీపనం. పాపమునకు ఒక మృదువైన స్వభావం కలిగిన వాడు. அப்படியல்ல పాపకారణ పరవల్ల పాప. అయ్యో నీ పాప నీ కొంచెం విచారం పడియాల పరవల్ల నిన్న పాపాన్ని బాగా పర్వాలేదని అట్లాగా ఇది చేస్తూ ఉంటాడు. పెണ്ണ పిడిచాலும் పరవల్ల నీ పరవల్ల. నువ్వు 4 ఆడపిల్లలను పట్టుకున్నా కూడా పర్వాలేదు. నీ వర్తపడకూడదు. ఇదిగో నువ్వు మాత్రం బాధపడకూడదు. என்னோட విరోధం பண்ணக்கூடாது. నువ్వు నాకు విరోధంగా ఉండకూడదు. எனக்கு என்ன ரூபேனுக்கு என்ன பயம்? రూబేనుకి ఏంటా భయం? இவன் பெண்ணு பிடிச்சாலும் పరవల్ల, ఇతడు స్త్రీని పట్టుకున్నా పర్వాలా. అయ్యో அவனுக்கு ஒண்ணும் ஆகக்கூடாது. ఇదిగో అతనికి మాత్రం ఒక్కడు కూడా అవ్వకూడదు. என்னோட రిలేషన్ வந்து ஆகக்கூடாது. ఇదిగో మా రక్త సంబంధం ఏం కాకూడదు. நம்ம இங்க இருக்கிற எல்லாருக்கும் இந்த ஆவி இருக்கு. ఇదిగో మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఈ ఆత్మ ఉంది. మగనోడ, కుమారునితో, మగనోడ, కుమార్తెతో, సహోదరునోడ, సహోదరుడితో, మனைవియోడ, భార్యతో, ఉలగతోడ, లోకముతో, సహోదరంగళోడ, సహోదరులతో, రిలేటివ్స్నోడ, రక్త సంబంధికులతో సాఫ్ట్ కార్నర్. అంతా కూడా మృదువైనటువంటి కార్నర్, మృదువాన సమీపనం, మృదువైనటువంటి స్వభావ లక్షణం. దేవునికి మహిమే. దేవునికి మహిమ. పాపమానాலும் పరవల్ల, ఇదిగో పాపం చేసినా పర్వాలా, వ్యభిచారమానాலும் పరవల్ల, వ్యభిచారం చేసినా పర్వాలా, కుడికారనానాலும் పరవల్ల, త్రాగుచూ ఉన్నా పర్వాలా, దొంగతనమానాலும் పరవల్ల, ఇదిగో దొంగతనం చేస్తున్నా పర్వాలా, నైటల్ల మొబైల్ చాటింగ్ చీట్ పెంబళం కూడా ஒரு பிரச்சனை கிடையாது. రాత్రంతా కూడా గుడ్ల గోపుల మాదిరి సెల్ ఫోన్లలో చాటింగ్లు చేస్తున్నా పర్వాలా. நீ வெள்ள சட்டை போட்டா போதும். ఇదిగో నువ్వు తెల్ల బట్టలు అయితే చాలు, நீ இந்த డ్రెస్ போட்டா போதும். నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే చాలు. நீ அப்படி பாஸ்டர் போல ஆயிடுச்சு. ఇదిగో నువ్వు పాస్టర్ పౌలు గారు అయిపోయావు. அப்படி வந்து ஆக மாட்ட பிரியமானவரே. ఇదిగో అప్పుడు అలా జరగదు ప్రియులారా. எத்தனையோ பேருக்கு இந்த உலகத்தோடும் అసత్యతోடும் இந்த மாதிரி సాఫ్ట్ కార్నర్ தான் వెజిటే. ఇదిగో మనలో చాలా మందికి లోకముతోను అసత్యముతోను ఈ విధమైన మృదువైన లక్షణం కలిగి ఉంటున్నాం. దేవునికి మహిమే. దేవునికి మహిమ. அதனால நம்மட ஆத்மா அலைஞ்சிட்டே இருக்கு. అందువలనే మన ఆత్మ అనేది చాలా బాధపడుతూ తిరుగుతూ ఉన్నది. இந்த రూబేనే, ఈ రూబేను కుడికారనే పోయి కొంచెం సంతోషం பண்ணிட்டு வந்தது. ఇదిగో ఈ యొక్క తాగే వ్యక్తిని కాస్త సంతోషపరుస్తాడు. அந்த கோபக்காரனை கொஞ்சம் சந்தோஷம் பண்ணி வந்தாச்சு. ఆ యొక్క కోపిష్టి వాడిని సంతోషపరుస్తాడు. அந்த பெண்ணு பிடிங்களை எல்லாம் போய் கொஞ்சம் சந்தோஷம் பண்ணிட்டு ఆ வந்தாச்சு. స్త్రీలతో పాపం చేసే వారిని అందరినీ அந்த సంతోషపరుస్తాడు. குடிக்காரனை கொஞ்சம் நார்மல் பண்ணிட்டு வந்தாச்சு. ఇదిగో అతడు త్రాగుడు తాగే వ్యక్తిని కాస్త సముదాయిస్తాడు. அதுக்கு பிறகு என்ன செய்தது? ఆ తర్వాత ఏం చేస్తాడు? வந்து அந்த குழியில பார்த்தது. ఆ తర్వాత వచ్చి ఆ యొక్క గుంటలో చూశాడు.
குண்டையில பார்த்தப்ப என்ன பார்த்தது గుంటలో చూసేసరికి ఏం కనబడ్డది? ஐயோ అయ్యో, யோசேப்பு அங்க கிடையாது. ఇదిగో యోసేపు అక్కడ లేడు. நம்ம சகோதரங்களே பாஸ்டர்மாரு அவரே உலகத்தை ஹைதராபாத்காரங்களே பின்ன உலகக்காரங்களை எல்லாம் ப்ளீஸ் பண்ணிட்டு யோசேப்பு கிட்ட యేసు கிட்ட வரும்போது యేసు அங்க இருக்காது. ఇదిగో మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అందరూ కూడా వచ్చి దాన్ని పాస్టర్ గారు పిలిచి చూసేసరికి అక్కడ యేసు కనబడుటలేదు. உலக பாஸ்டர்ஸ் எல்லாம் சந்தோஷம் பண்ணிட்டு இந்த எசேக்கியேல் வரும்போது యేసు அந்த குழியில கிடையாது. లోక సంబంధమైన పరిచర్య చేసే సేవకులందరూ కూడా వచ్చి ఆ గుంటలో చూసేసరికి దేవుని బిడ్డలారా అక్కడ యేసు కనబడుటలేదు. உலகத்தை சந்தோஷம் பண்றதுக்காக ఇదిగో లోకమును సంతోషపరచుట కొరకై యేసుவினை குப்பை கொடியில போட்டு வச்சிருக்கேன். ఇదిగో యేసును గుంటలోను కుప్పలోను పడవేశారు. இந்த யோசேப்பாரு ఈ యోసేపు ఎవరు? நம்ம கர்த்தரா యేసుதான். ఈ యోసేపు మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యముగా ఉన్నాడు. உனக்கு உலகத்தோட ஐக்கியம், నీకు లోకముతో సహవాసం, பாவத்தோட சாஃப்ட் కార్నర్, ఇదిగో నీకు పాపముతో మృదువైన అనుభవం, உலகத்தோட ஐக்கியம், లోకముతో ఐక్యత. இந்த கெட்ட உலகம், ఈ చెడ్డ లోకం, இந்த பிரசன்ட் ஈவில் வேர்ல்ட், ఇదిగో ప్రస్తుత దుష్ట ప్రపంచం நமக்கு ரொம்ப ஐக்கியம், మనకు చాలా ఐక్యత, பாவத்தோட ஐக்கியம், పాపముతో ఐక్యత. எல்லாருக்கும் சந்தோஷம் பண்ணி, ఇదిగో అందరినీ సంతోషపరిచి, இந்த பொலிட்டிக்ஸ் காரங்களை சந்தோஷம் பண்ணி, ఇదిగో రాజకీయ నాయకులను సంతోషపరిచి, வெளிப்படுத்தல் இல்லாத பாஸ்டர்ஸை சந்தோஷம் பண்ணி, ప్రత్యక్షత లేనటువంటి పాస్టర్లను సంతోషపరిచి, எல்லாரையும் சந்தோஷம் பண்ணி, అందరిని కూడా సంతోషపరిచి, தானியேலை சந்தோஷம் பண்ணி, దానియేలు గారిని సంతోషపరిచి, அவரோட மனைவியை சந்தோஷம் பண்ணி, వారి భార్యను సంతోషపరిచి, எசேக்கியேலை சந்தோஷம் பண்ணி, యెహెజ్కేలును సంతోషపరిచి, எல்லாரையும் பார்த்துட்டு யோசேப்பு கிட்ட యేసు கிட்ட வரும்போது యేసు அங்க கிடையாது. అందరిని కూడా గమనించుకొని వచ్చి ఆ గుంటలో చూస్తే యేసేపు దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే యేసు కనబడుటలేదు. యేసుவே కుప్పையில போட்டு வச்சிருக்கே. ఎక్కడ పడేశారు యేసు ప్రభువుని అంటే చెత్తలో కుప్పలో. உலக சந்தோஷத்துக்கு ஐக்கியமா இருக்கிறதுக்காக యేసుவே కుప్పையில போட்டு வச்சிருக்கே. లోక సంబంధమైన సంతోషముతో సహవాసము చేయటం కొరకై యేసును కుప్పలో పడేశారు. ஒரு பாஸ்டர் பாதாளத்தில் போயது. ఇదిగో పాస్టర్ గారు పాతాళానికి వెళ్ళిపోయారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவர் ஒரு பெரிய பிரீச்சர். ఆయన గొప్ప ప్రసంగికుడు. அவர் அமெரிக்காவில் வேலை செய்தது. ఆయన అమెరికాలో సేవ చేశాడు. அவருக்கு ஊழியம் செய்யும் போது 20 விசுவாசி தான். అతడు సేవ చేసేటప్పుడు 20 మంది విశ్వాసులు அவன் ఉన్నారు. ரொம்ப முழங்கால் இருந்த அழகுள்ள மனுஷன். ఇదిగో అతడు మంచిగా మోకరించి కన్నీటితో ప్రార్థించేవాడు. தேவன் அவரோட சபையை பெருக்க பண்ணினார். దేవుడు అతని యొక్క సంఘాన్ని పెద్దదిగా చేశాడు. அங்க இங்க பார்க்காத என்னை பாருங்க, అటు ఇటు చూడొద్దు, నన్ను చూడండి. அங்க விளையாடிட்டு இருக்காது என்னை பாருங்க, అటు ఇటు ఆడుకోవద్దు, నన్ను చూడండి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவரோட சபை பெருசாயிடுச்சு. అతని యొక్క సంఘం పెద్దదయ్యింది. இப்ப 250 விசுவாசி ஆயிடுச்சு. ఇప్పుడు 250 మంది అయిపోయారు. 2 வருஷத்திலே 2 సంవత్సరాల్లో 500 విశ్వాసి ஆயிடுச்சு. 500 మంది విశ్వాసులు అయ్యారు. ஒரு வருஷத்திலே ఒక సంవత్సరములో 5 வருஷத்திலே 5 సంవత్సరాల్లో 1000 விசுவாசி ஆயிடுச்சு. 1000 మంది విశ్వాసులు అయిపోయారు. தேவன் ஒரு பெரிய இடம் கொடுத்தது. దేవుడు అతనికి ఒక పెద్ద స్థలాన్ని ఇచ్చాడు. அவர் பெரிய சர்ச் கட்டியது. అతడు ఒక పెద్ద సంఘానికి చర్చిని కట్టాడు. இன்னைக்கு தானியேல் சொன்னது, ఈ దినాన దానియేలు చెప్పాడు, எனக்கு பெரிய சர்ச் வேணும். ఇదిగో నాకు చాలా పెద్ద చర్చి కావాలి అన్నాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அவர் பெரிய சர்ச் கட்டியது. ఇదిగో అతడు చాలా పెద్ద చర్చి కట్టాడు. நிறைய பணக்காரங்களும் வந்த, ఇదిగో చాలా మంది డబ్బున్న వాళ్ళు நிறைய వచ్చారు. குடிக்காரங்களும் வந்தது, చాలా మంది త్రాగుబోతులు వచ్చారు. நிறைய ஸ்மக்லிங் பண்ணிங்கவர் வந்தார், చాలా మంది స్మగ్లర్స్ కూడా వచ్చారు. நிறைய உலகக்காரங்களும் வந்தது. లోక సంబంధమైన వాళ్ళు అనేకులు அவர் వచ్చారు. கெட்டு கெட்ட பணம் இந்த பாஸ்டருக்கு கொடுத்தது. ఇదిగో కట్టల కట్టల డబ్బులు ఈ పాస్టర్ గారికి ఇచ్చేవారు. அப்ப அவர் வசன பிரசங்கம் பண்ணதை விட்டாச்சு. అప్పుడు అతడు వాక్యం చెప్పడం విడిచిపెట్టేశాడండి. அந்த தேவன் அவரோடு சொன்னது, దేవుడు అతనితో చెప్పాడు, நீ என்னோட சத்தியத்தை பிரசங்கம் பண்ணு, నువ్వు ఈ నా యొక్క సత్యాన్ని గురించి చెప్పు. இந்த தொங்கையை பற்றி நல்லா சொல்லு, ఈ యొక్క దొంగల గురించి இந்த ఖచ్చితంగా திருடனை చెప్పు. பற்றி சொல்லு, ఈ యొక్క దొంగల గురించి அது చెప్పు. பாவம் என்று சொல்லு, అది పాపం అని చెప్పు. அந்த 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 கள்ளனை பற்றி தொங்கை பற்றி சொல்லு, ఇదిగో ఆ
యొక్క అబద్ధికుని గురించి நீ చెప్పు. எல்லாம் கரெக்டா என்னோட வசனத்தை உபதேசத்தை சொல்லு. నువ్వు సరిగ్గా నా యొక్క వాక్యాన్ని గురించి చెప్పు. இவனுக்கு பயம். ఇతనికి భయం. ஏன் கரெக்டா பிரசங்கம் பண்ணினா அவன் போயிடுமே. అయ్యో నేను సరిగ్గా ప్రసంగం చేస్తే అతడు వెళ్ళిపోతాడే. அவன் வசனத்திலே தண்ணியை மிக்ஸ் பண்ணினான். ఇదిగో అతడు వాక్యంలో నీళ్లను కలిపేశాడు. அப்படியே தண்ணியை மிக்ஸ் பண்ணி అప్పుడే అతడు నీళ్లను మిక్స్ చేశాడు. இப்ப என்ன ஆகி நடந்தது தெரியுமா? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? சபையில ஜனங்கள் பெருகியது. ఇదిగో సంఘములో ప్రజలు పెరిగారండి. கள்ளனு, దొంగ, கொள்ளக்காரனு, చంపేవాడు, వ్యభిచారి, వ్యభిచారి, పొలిటీషియన్, రాజకీయ பாவிய, నాయకులు, పాపులు, గుండా పార్టీಗಳು ఇదిగో గుండాలు எல்லாம் சபையில நிரம்பியது. అందరూ కూడా సంఘాన్ని నింపేశారు. தேவன் அவனுக்கு எச்சரிக்கை கொடுத்தது. దేవుడు అతనికి హెచ్చరికనిచ్చాడు. நீ சத்தியத்தை பிரசங்கம் பண்ண. నీవు సత్యమును గురించి ప్రసంగించు. இல்லாவிட்டு உனக்கு மேல் நான் நியாய தீர்ப்பு வருத்த போகிறது. ఇదిగో నీకు లోకములో ఉన్నటువంటి న్యాయ తీర్పు నీ మీదకి వస్తది. அவன் கேட்கவில்லை. అయితే అతడు వినలేదండి. ஒரு மாதம் $10 லட்சம் அவனுக்கு வருமானமாயிடுச்சு. ఇదిగో ఒక నెలకు $10 లక్షల ఆదాయం అతడు సంపాదిస్తూ ఉన్నాడు. நிறைய பெரிய பெரிய ஸ்டேடியங்கள் எல்லாம் கட்டியது. ఇదిగో పెద్ద పెద్ద స్టేడియంస్ అన్ని కట్టాడు. சர்ச்சுக்கு நிறைய ப்ராப்பர்ட்டிஸ் ஆயது. ఇదిగో చర్చికి చాలా ప్రాపర్టీస్ பில்லியன் டாலர் ஆயது. ఇదిగో బిలియన్ డాలర్స్ వచ్చేసాయి. இப்ப என்ன நடந்தது? ఇప్పుడు ఏమొచ్చింది? ஒரு தடவை அவன் தன்னோட மெர்சிடிஸ் கார்ல அப்படியே ஒரு கூட்டத்துக்கு போயிட்டு இருக்கும் போது ఇదిగో ఒక రోజు నాడు అతడు మెర్సిడెస్ బెంజ్ లో எல்லாரும் என்ன కూటానికి వెళ్తూ ఉన్నాడు. எல்லாரும் என்ன கவனிங்க. అందరూ కూడా నన్ను గమనించండి. அங்க பார்த்துட்டு இருக்காது. అటు ఇటు చూడొద్దు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. என்ன நடந்தது தெரியுமா? ఏం జరిగిందో తెలుసా? ஒரு ஆக்சிடென்ட்ல அவன் இறந்து போனது. ఒక యాక్సిడెంట్ లో అతడు చనిపోయాడు. அவன் ஆத்மாவு பாதாளத்திலே போயது. అతని ఆత్మ పాతాళమునకు వెళ్ళిపోయింది. அவன் பாபம் என்ன? అతడి పాపం ఏంటి? பாபத்தோடு சாஃப்ட் కార్నర్. అతడు పాపముతో మృదువైన తేలిక స్వభావం. వ్యభిచారத்தோடு సాఫ్ట్ కార్నర్. ఇదిగో వ్యభిచారముతో మృదువుగా ప్రవర్తించాడు. దొంగతనத்தோடு సాఫ్ట్ కార్నర్. దొంగతనాన్ని మృదువుగా చూశాడు. உலகத்தோடு సాఫ్ట్ కార్నర్. లోకాన్ని మృదువుగా ఎంచాడు. இதுதானே நம்முடைய சபை. ఇదే మన సంఘం. உலகமான எல்லா காரியங்களோடு சாஃப்ட் కార్నర్. లోక సంబంధమైన ప్రతి కార్యములతో మృదువు. இயேசுவே కార్నర్ல வச்சிருக்க. యేసుని మూలను పెట్టేశాడు. பிரதிஷ்டையை కార్నర్ல வச்சிருக்க. ప్రతిష్టతను మూలకు దోశాడు. பரிசுத்தத்தை కార్నర్ல வச்சிருக்க. పరిశుద్ధతను మూలన పెట్టాడు. விசுவாசத்தை కార్నర్ல வச்சிருக்க. విశ్వాసాన్ని కార్నర్ లో పెట్టాడు. இயேசு குழியில படுத்திருக்க. ఇదిగో యేసు గుంటలో పడిపోయాడు. இயேசு உனக்கிட்ட எங்க இருக்க? యేసు నీ యొద్ద ఎక్కడ ఉన్నాడు? உன்னோட வீட்டுல வேஸ்ட் கொட்டையில் இயேசு இருக்க. ఇదిగో నీ ఇంట్లో వేస్ట్ కలిగిన ప్రాంతంలో యేసు ఉన్నాడు. நம்ம எஜக்கேல் பாஸ்டர் வீட்டுல வேஸ்ட் கொட்டையில் இயேசுவை வச்சிருந்தால், ఇదిగో మన యెహెజ్కేలు పాస్టర్ గారి యొక్క ఇంట్లో వేస్ట్ సంబంధమైన స్థలంలో యేసు ఉంటే, தானியேல் சபையில் அந்த வெளியிலே அந்த கச்சட கூட போடுந்த அந்த தொட்டியிலே இயேசுவை வச்சிருக்க. దానియేలు గారి సంఘములో బయట ఆ యొక్క చెత్తను వేసే కుప్పలో యేసు ఉంటే, தப்பு பண்ணுகிறவங்க எல்லாரும் மெத்த மேலே வச்சிருக்க. ఇదిగో తప్పు చేసే వాళ్ళని అందరినీ కూడా పైన పెడుతూ ఉన్నారు. மெத்த மேலே வச்சிருக்க. ఈ పైన ఎత్తులో పెడుతున్నారు. ஸ்பெஷல் ரூமிலே வச்சிருக்க. స్పెషల్ రూమ్ లో ఉంటున్నారు. இயேசுவை குப்பை தொட்டியிலே வச்சிருக்க. యేసుని తీసుకువెళ్ళి కుప్పలో ரூபேன் வந்து பார்த்தപ്പോൾ இயேசு ஜோசேப்பு குழியில கிடையாது. రూబేను వచ్చినప్పుడు ఆ యొక్క గుంటలో యేసేపు లేడు. இந்த ஆந்திரக்காரங்க என்ன செய்ய தெரியுமா? ఈ ఆంధ్ర వారు ఏం చేస్తారు? அப்போஸ்தலருக்கு உபதேசத்தை குப்பையில போடுவாங்க. అపోస్తల ఉపదేశమును కుప్పలో పడేశారు. பாட்டை தலையில வைக்குவாங்க. పాటలన్నిటిని కూడా హెచ్చించి తల మీద పెట్టారు. அப்போஸ்தல உபதேசத்தை குப்பையில போடுவாங்க. అపోస్తల ఉపదేశాన్ని కుప్పలో చెత్తలో వేశారు. இப்ப கேட்கவில்லையா? ஒரு சாட்சி சொல்லவில்லையா? ఇదిగో ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని విన్నాం அந்த కదా. டேவிட் ராஜான்னு சொன்ன ஆளு. అదిగో ఆయన గారు, ఆయన ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజు గారు எவ்வளவு கெட்ட மனுஷன் தெரியுமா? ఎలాంటి మనిషో తెలుసా? அவன் டான்ஸ் பண்ணிட்டு கிடக்கு. ఆయన ఇప్పుడు ఒక డాన్స్ వేస్తాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. எல்லா சப்பு குப்பையை கொண்டு இயேசுவை கொண்டு குப்பையில போட்டுட்டு எல்லா உலகம் எடுத்து சபையில வச்சிருக்கு. ఇదిగో యేసుని తీసుకువెళ్ళి ఆ కుప్పలోను చెత్తలోను పడేసి దేవుని బిడ్డలారా సమస్త చెత్తని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. നമ്മുടെ നിലവാരം അതാണ് പ്രിയമാനവരെ. మన స్థితి అలాగేనే ఉందా ప్రియులారా? ഇന്ന് നാം அந்த യേശുവെ அந்த കുപ്പയിൽ എടുക്ക വേണം. మనం ఈ రోజు ఆ యొక్క గుంటలో నుండి యేసుని తీసివేయాలి. நம்ம பாப சகோதரங்களை விட்டுவிட வேணும். మన పాప సహోదరులను విడవాలి. நம்ம వ్యభిచార పిల్లங்களை விட்டுவிட வேணும். మన వ్యభిచారపు పిల్లల్ని విడిచిపెట్టాలి. வேண்டாம், எனக்கு அந்த பிள்ளை வேண்டாம். నాకు ఆ పిల్లగాడు వద్దు. எனக்கு அந்த குடியானான சகோதரன் வேண்டாம். ఇదిగో త్రాగుబోతు సహోదరుడు నాకు అవసరం. எனக்கு உலக
உலக சிநேகியான அந்த பாஸ்டர் என்னோட சகோதரன் வேண்டாம். ఇదిగో లోక సంబంధమైన స్నేహం కలిగిన పాస్టర్ సహోదరుడు నాకొద్దు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இயேசுவை குப்பையில் போட்டுட்டு எல்லாவற்றையும் எடுத்து உள்ள போட்டு வச்சிருக்கேன். ఇదిగో యేసుని తీసుకెళ్లి చెత్తలో పడేసి సమస్తాన్ని జోబులో పెట్టుకుంటున్నావా? ரூபேன் பாவம் என்ன? రూబేను యొక్క పాపం ఏంటి? உலகத்தோட அன்பு, లోకంతో ప్రేమ, பாவத்தோட அன்பு, పాపంతో ప్రేమ, దొంగతనத்தோட అன்பు, దొంగతనాలతో ప్రేమ, எல்லா தப்போடு அன்பு இருக்கு. సమస్త తప్పులతో అతడు இந்த ప్రేమ உலகத்தோட కలిగి ఉన్నాడు. சாஃப்ட் கார்னர். ఈ లోక సంబంధముగా అతడు మృదువుగా లోకాన్ని சில మృదువుగా చూస్తాడు. பாஸ்டர்ஸ்க்கு பாவத்தோட சாஃப்ட் கார்னர் இருக்கு. ఇదిగో చాలా మంది పాస్టర్లకి పాపముతో మృదువైన స్వభావం కలిగి தேவன் ఉంటారు. నిన్నే అழிச்சு போடுவார். జాగ్రత్త, దేవుడు నిన్ను నాశనం చేస్తాడు. యేసు కుప్ప తొట్టిயில் இருக்கு. యేసు కుప్ప తొట్టెలో ఉన్నాడు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. அந்த அமெரிக்கன் பாஸ்டர் ఆ యొక్క అమెరికా పాస్టర్ பாதாளத்தில் போயது. పాతాళములో పోయాడండి. அங்க அக்கினியில எரிஞ்சிட்டே இருக்கு. ఆ అగ్ని పైకి లెగుస్తూ ఉంది. இயேசு என்ன செய்தது? యేసు ఏం చేశాడు? ஒரு தடவை ஒரு ஸ்திரீ அந்த தரிசனத்தில பாதாளத்தில் போனது. ఒకసారి ఒక సహోదరి దర్శనం చూస్తూ ఆమె పాతాళంలోనికి వెళ్ళింది. 18 மணி நேரம் அவர் பாதாளத்தில் இயேசுவோடு சேர்ந்து பார்த்தது. ఇదిగో ఆమె గారు యేసుతో కూడా 18 గంటల సేపు పాతాళంలో యేసుతో எல்லாரும் என்ன கவனியுங்க. అందరూ నన్ను గమనించండి. இந்த உலகத்தின் அதோபாகம், ఇదిగో ఈ యొక్క లోకం యొక్క అధో పాతాళం, இந்த பூமிக்கு அதோபாகம், ఈ భూమి క్రింద భాగం, ஆயிரக்கணக்கின கிலோமீட்டர் கீழே, ఇదిగో ఈ భూమి క్రింద వేల కొలది కిలోమీటర్ల లోతులో அங்க அக்கினியுடைய ஒரு பாதாளம் இருக்கு. అక్కడ అగ్నితో కూడిన ఒక పాతాళం ఉంది. தேவன் வசனம் என்ன சொல்லுகிறது? దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? பாபியுடைய ஆத்மாவு பாதாளத்தில் போகிறது. పాపుల యొక్క ఆత్మ పాతాళమునకు వెళతాది. அந்த பாதாளம் எப்படி இருக்கு? ఆ పాతాళం ఎలా ఉంది? இந்த விஜயின் ரூபம் தான். ఇదిగో విజయ రూపంలోనే ஒரு ఉంది. மனுஷனோட ரூபம். ఒక మనుష్యుని యొక్క రూపం. ஆயிரக்கணக்கின கிலோமீட்டர் ஒரு பெரிய பாதாளம் இந்த உலகத்துக்கு அடியில் இருக்கு. ఇదిగో వేల కొలది కిలోమీటర్ల దూరములో ఒక పాతాళం ఉంది. அங்க அக்கினி பற்றி எரிஞ்சிட்டே இருக்கு. అక్కడ అగ్ని పైకి లెగుస్తూ ఉంది, జ్వాలలు. இந்த பூமிக்கு அடியிலே ఈ యొక్క భూమి క్రింద భాగములో தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. தண்ணி சூடாகிறதுக்கு, ఇదిగో నీళ్లు వేడవటానికి, நீரில் வேடிக்கு 100 டிகிரி சென்டிகிரேட். ఒక గ్లాసు నీరు తీసుకుని దాన్ని వేడి చేయాలంటే 100 డిగ్రీలు కావాలి. இந்த ஸ்டீல் அந்த வெல்டிங் பண்றதுக்கு 300 டிகிரி சென்டிகிரேட். ఒక స్టీల్ ని వెల్డింగ్ చేయడానికి 300 సెంటీగ్రేడ్ కావాలి. 1000 டிகிரி சென்டிகிரேடில் இந்த స్టీల్ எல்லாம் அப்படி தண்ணி மாறி ஒழுகும். ఒక 1000 సెంటీగ్రేడ్ డిగ్రీల్లో దేవుని బిడ్డలారా ఈ స్టీల్ అంతా కూడా అట్లాగే నీళ్ళలాగా పారగలదు. ஆற்றத்தை விகடிக்கிறதுக்கு 3000 டிகிரி சென்டிகிரேட். ఆటం బాంబ్. ఆటం బాంబుని దాన్ని పగలగొట్టడానికి 3000 ஆட்டம் பாம்பை டிவைட் பண்றதுக்கு 3000 டிகிரி சென்டிகிரேட். ఆటం బాంబుని రెండుగా చేయటానికి 3000 సెంటీగ్రేడ్ డిగ్రీ ఫారెన్ హీట్ కావాలి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ஆட்டத்துக்கு அர்த்தம் என்ன தெரியுமா? ఆ ఆటం బాంబుకి అర్థం తెలుసా? ஆட்டம் பாம்பு கிடையாது. ஆட்டம்க்கு அர்த்தம் என்ன? ఆటంకి అర్థం ఏంటి? ஆட்டம் சொன்னா விபஜிக்க கூடாதது. ఆటం అని చెప్తే దాని అర్థం ఏంటంటే విభజించకూడదు. ஒரு గ్రీక్ వర్డ్. అది ఒక గ్రీక్ వర్డ్. அதை டிவைட் பண்ண முடியாது. అది విభజించకూడదు. యురేనియத்தினுடைய ஆற்றத்தை యురేనియం యొక్క ఆటం డివైడ్ பண்ற வேலை. అది డివైడ్ చేస్తది, విభజిస్తది అణువులను. அதை டிவைட் பண்ற வேலை. అది అణువులను డివైడ్ చేస్తది. ஆட்டம் சொன்னா விபஜிக்க கூடாதது. ఆటం అని చెప్తే అది విభజించకూడదు. ஆல்பர்ட் ஐன்ஸ்டீன் ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటటువంటి இந்த శాస్త్రవేత్త யுரேனியத்தினுடைய ஆற்றத்தை விகடிக்கிற அந்த தியரியே செய்தார். ఇదిగో ఈ యొక్క యురేనియంను విభజించేటటువంటి யுரேனிய ஆற்றத்தை விபஜிக்கிற ఈ యొక్క యురేనియం ఆటత్తుని దాన్ని విభజించేటటువంటి థియరీని చేశాడు. அவர் ஒரு தியரி செய்தார். అతడు ఒక థియరీ చేశాడు. E is equal to LC square. 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 அதான் ஆட்டம் விபஜிக்க கூடிய அந்த தியரி. అది ఆటమును విభజించేటటువంటి ఆ యొక్క థియరీ. அதுக்கு எவ்வளவு சூடு வேணும் தேவை இருக்கு தெரியுமா? దానికి ఎంత వేడి కావాలో తెలుసా? 3000 டிகிரி சென்டிகிரேட் சூடுல ஆட்டம் டிவைட் ஆயிடும். ఇదిగో 3000 ఫారెన్ హీట్ కలిగిన సెంటిగ్రేడ్ లో అంత వేడి కావాలి. இந்தியா கிட்ட 175 ஆட்டம் பாம்பு இருக்கு. ఇదిగో ఇండియా వద్ద
వద్ద 175 ఆటం బాంబులు ఉన్నాయి. பாகிஸ்தான் 150 ஆட்டம் பாம்பு இருக்கு పాకిస్తాన్ దగ్గర 150 ఆటం బాంబులు ఉన్నాయి. ரஷ்யாவுக்கு 5000 ஆட்டம் பாம்பு இருக்கு రష్యా వద్ద 5000 అణుబాంబులు ఉన్నాయి. அமெரிக்காவுக்கு 3000 ஆட்டம் பாம்பு இருக்கு అమెరికా దగ్గర 3000 ఆటం బాంబులు ఉన్నాయి. இந்த முழு உலகத்தை சுட்டு பஸ்மமாக்க ஒரு ஆட்டம் பாம்பு போதும் ఈ యొక్క లోకమంతా కూడా ఒక్కసారిగా బూడిదవ్వటానికి ఒక్క ఆటం బాంబు చాలు. தேவனுக்கு மகிமை దేవునికి మహిమ. அந்த ஆட்டத்தை விகடிக்கிறதுக்கு 3000 டிகிரி சென்டிகிரேட் சூடு வேணும். ఆ ఆటమును విభజించుటకు 3000 ఫారెన్హీట్ కావాలి. இந்த பாதாளத்தில் எவ்வளவு சூடு தெரியுமா? ఈ యొక్క పాతాళములో ఎంత వేడి ఉంటుందో తెలుసా? இந்த தனவான் போன பாதாளம் ఈ యొక్క ధనవంతుడు వెళ్ళిన పాతాళం, இந்த பாஸ்டர் போன ఈ பாதாளம் పాస్టర్ గారు వెళ్ళిన పాతాళం, இந்த பூமிக்கு அதோபாகம் ఇది ఈ భూమి క్రింద భాగం. அங்க எங்க எவ்வளவு சூடு இருக்கு தெரியுமா? అక్కడ ఎంత వేడి ఉంటుందో తెలుసా? 6000 டிகிரி சென்டிகிரேட் దగ్గరగా 6000 సెంటీగ్రేడ్ ఫారెన్హీట్ ఉంటది. 6000 6000 6000 டிகிரி சென்டிகிரேட் சூடு இந்த பாதாளத்துல 6000 సెంటీగ్రేడ్ ఆ యొక్క పాతాళంలో అంత హీట్ ఉంటది. உனக்கு அங்க போகணுமா? నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? அந்த பாதாளத்துல எத்தனை பேருக்கு போகணும்? கையை தூக்குங்க. ఆ పాతాళానికి ఎంత మంది వెళ్ళాలనుకున్నారో చెయ్యొద్దండి. இங்க ஞான என்ன நெஞ்சே உடைச்சு வசனத்தை சொன்ன யாருக்கும் தேவையில்லை. ఇదిగో నేను నా గుండె పగలగొట్టుకుని వాక్యం చెప్పిన ఎవరికి అవసరంలా. பாதாளம் சொன்னா சிரிச்சுட்டே இருக்கு. పాతాళం అనేసరికి నవ్వుతున్నారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இந்த பாஸ்டர் அந்த பாதாளத்துல போயது. ఇదిగో ఆ పాస్టర్ గారు ఆ పాతాళానికి వెళ్ళాడు. நிறைய பாஸ்டர்ஸ் அந்த பாதாளத்தில் இருக்க. ఇదిగో చాలా మంది పాస్టర్లు అక్కడ ఉన్నారు పాతాళంలో. எப்படிப்பட்ட பாஸ்டர்ஸ்? ఎలాంటి పాస్టర్లు? இந்த ரூபேனை போல பாஸ்டர்ஸ். ఈ రూబేను వంటి పాస్టర్లు. பாவத்தோடு சாஃப்ட் கார்னர். ఇదిగో పాపముతో మృదువైన అనుభవం గలవారు. உலகத்தோடு சாஃப்ட் கார்னர். లోకముతో మృదువైన స్వభావం గలవారు. பொலிட்டிக்ஸனோடு சாஃப்ட் கார்னர். రాజకీయంతో ఒక మృదువైన స్వభావం. இந்த దొంగతనத்தோடு సాఫ్ట్ కార్నర్. దొంగతనమును ఖండించలేని మృదువు. இந்த உலகத்தோடு సాఫ్ట్ కార్నర్. లోకాన్ని ఖండించలేని మృదువు. தேவனுடைய சபையிலே దేవుని సంఘములో பாவம் இருக்க கூடாது. పాపం ఉండకూడదు. தேவனுடைய சபையிலே దేవుని సంఘములో பொலிட்டிக்ஸ் இருக்க கூடாது. రాజకీయాలు ఉండకూడదు. தேவனுடைய சபையிலே దేవుని సంఘములో இப்பொழுள்ள துஷ்ட லோக உலகம் இருக்க கூடாது. ప్రస్తుతమైన దుష్ట సంబంధమైన అనుభవం ఉండకూడదు. எங்களுக்கு ஒரு பாஸ்டர் சொல்லி கொடுத்தது. ఇదిగో నాకు పాస్టర్ గారు చెప్పారు. பொலிட்டிஷியன்ஸ் ఇదిగో రాజకీయ அவர் నాయకులు. யாரு தெரியுமா? వాళ్ళు ఎవరో తెలుసా? பொலிட்டிஷியன்ஸ் ஆர் கண்ட்ரோல்டு பை டெவில். ఇదిగో రాజకీయ నాయకులందరూ కూడా డెవిల్ చేత పరిపాలన அது நம்ம చేయబడతారు. ராகுல் ஆனாலும், అది మన రాహుల్ గారు நம்ம అయినా, சோனியா ஆனாலும், సోనియా అయినా, இந்திரா காந்தி ஆனாலும், ఇందిరాగాంధీ అయినా, அது அமித்ஷா ஆனாலும், అమిత్ షా అయినా, நம்ம பெரிய யாரு அவர் பெரிய சன்னியாசி யாரு மோடி ஆனாலும், మోదీ గారైనా, பொலிட்டிஷியன்ஸ் ஆர் கண்ட்ரோல்டு பை டெவில். ఇదిగో ఆ రాజకీయ నాయకులంతా కూడా ఈ దెయ్యముల చేత వాళ్ళు పరిపాలించబడతారు. டொனால்டு ட்ரம்ப் ஆனாலும், అది డొనాల్డ్ ట్రంప్ అయినా, பெஞ்சமின் நெதன்யாகு ஆனாலும், ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అయినా, யாரானாலும் பிரியமானவரே, ఏ రాజకీయ నాయకుడైనా all ప్రియులారా, politicians are controlled by devil. The power of the back support or the devilish support. ఇదిగో అందరి రాజకీయ నాయకుల వెనుక దెయ్యపు ఆత్మ ఉంటది, దెయ్యపు సహాయం ఉంటది, దెయ్యము కంట్రోల్ చేస్తాది. நமக்கு அவரோட சாஃப்ட் கார்னர் இருக்க கூடாது. అందువలనే మనం వారితో కూడా అట్టి మృదువైన స్వభావం இந்த ఉండకూడదు. ரூபன் என்ன செய்தது? ఈ రూబేన్ ఏం చేస్తాడు? இயேசுவினை குளிர் போட்டு வச்சிருக்க. ఇదిగో యేసుని తీసుకువెళ్ళి గుంటలో వేసాడు. நிறைய பாஸ்டர்ஸ்னுடைய சர்ச்சில் இயேசு ஒரு குப்பை குழியில தான் இருக்கு. చాలా మంది పాస్టర్ల సంఘాల్లో యేసు తీసుకువెళ్ళి గుంటల్లో పడేశారండి. மகன் தலைமையிலே, ఇదిగో కుమారులు నెత్తి మీద, மனைவி இந்த தோளத்திலே, ఇదిగో మనవి ఏమో భుజం మీద, சபையின் நெஞ்சிலே, ఇదిగో సంఘం చూస్తే గుండెల మీద, இயேசு குப்பை குழியில் இருக்கு. యేసు చూస్తేనేమో చెత్త కుప్పలో. ரூபன் எல்லா இடத்துக்கும் போனது. ఇదిగో రూబేన్ అన్ని స్థలాలకు వెళ్ళాడు. எல்லாவருக்கிட்ட போனது. అందరి దగ్గరికి వెళ్ళాడు. நீ எல்லாம் சுகமாயிருக்க. నువ్వంతా బాగున్నావా? ஏ பொலிட்டிஷியன் நீ சுகமாயிருக்க. అయ్యా రాజకీయ నాయకులారా బాగున్నారా? ஏ దొంగతనకారా நீ సుఖమాயிருக்க. అయ్యా దొంగ బాగున్నావా? ఏ పెన్నుబిడియా நீ సుఖమాயிருக்க. ఇదిగో ఆడపిల్లలతో తిరిగేవాడా బాగున్నావా? ఏ పెన్నుబిడియా நல்லா சொல்லணும். అయ్యా ఆడపిల్లలను పట్టుకునేవాడా? ఏ ఉలగ స్నేహి நீ நல்லா இருக்க. లోకాన్ని స్నేహించేవాడా? అలా బాగున్నావా? హలో హౌ ఆర్ యు? హలో ఎలాగున్నావు? எல்லாரோட ரொம்ப ஐக்கியம் வச்சிட்டு అందరితో కూడా మంచి ఐక్యత கடைசில కలిగి, இயேசுவை தேடி போனது. ఇదిగో చివరిగా యేసుని వెతుకుటకు వెళ్ళిపోయాడు. அந்த குழியிலே போய் பார்த்தது. ఇదిగో ఆ యొక్క గుంటలో చూచాడు. ஐயோ అయ్యో
இயேசு அங்க கிடையாது. యేసు అక్కడ లేడు, அங்க ஜோசப் கிடையாது. అక్కడ యోసేపు దొరకటలేదు. இந்த மீட்டிங் கேட்டுட்டு திரும்பி போகிற விசுவாசிகளே, ఇదిగో ఈ మీటింగ్ ను విని తిరిగి వెళ్ళే విశ్వాసులారా, சகோதரங்களே, సహోదరులారా, இன்னைக்கு இயேசுவை நாம் தேடி போக வேணும். ఇదిగో మనము యేసుని వెదకాలి. இந்த உலகத்தோடு உள்ள அந்த சிநேகத்தை நாம் விட்டு விட வேணும். ఈ లోకముతోను లోక స్నేహమును మనం విడిచిపెట్టాలి. வலாட்டு வரி பாலம் போகின்றவர் எல்லாம் நல்லா தெரிச்சு கொள்ளுங்க. ఇదిగో ఈ కోటాలయ్యాక వల్లేటి వారి పాలెం పోయే వాళ్ళు దీన్ని తలంచండి. நமக்கெல்லாம் என்ன எவ்வளவு அன்பு, இந்த பொண்ணு வெள்ளி எல்லாம் எவ்வளவு அன்பு. మనకంతా కూడా ఈ బంగారముతోను వెండితో మంచి ప్రేమ. இயேசு குப்பையில் இருக்க బంగారం வெள்ளி எல்லாம் இங்கே இருக்கு. ఇదిగో యేసుని చూస్తేనేమో కుప్పలో పడేశారు, బంగారం వెండేమో మీద పెట్టుకున్నారు. வெண்டி வெங்காயம் எல்லாம் தலையில் இருக்க, இயேசு குப்பையில் இருக்க. వెండి బంగారం తలలో ఉందండి, యేసేమో కుప్పలో ఉన్నాడండి. நல்லா நினைச்சு கொள்ளுங்க. మంచిగా ఆలోచించండి. கர்த்தரா இயேசு வரும்போது ప్రభు అయిన యేసయ్య వచ్చినప్పుడు யாருக்கு சிக்ஷை வர போகிறது தெரியுமா? ఎవరికి శిక్ష వస్తుందో తెలుసా? இந்த உலகக்காரங்களான உலகத்தோடு ஐக்கியமாய் இந்த உலகத்தோடு சாஃப்ட் கார்னர் வச்ச எல்லா ஊழியக்காரங்களுக்கும் பாஸ்டர்ஸுக்கும் ஃபாதர்ஸுக்கும் தேவன் நியாயம் தீர்ப்பு வர போகிறது. ఇదిగో ఆయన వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన అనుభవాలు కలిగి ఈ లోక సంబంధంగా సేవ చేసే పాస్టర్లు, బిషప్లు, రెవరెండర్లు, ఫాదర్లకే మొదట శిక్ష విధిస్తాడు. இந்த பாஸ்டர் பாதாளத்தில் போனது. ఇదిగో ఈ పాస్టర్ గారు పాతాళానికి వెళ్ళాడు. ஒரு அமெரிக்கன் அம்மா ఒక అమెరికా తల్లి గారు டிரான்ஸ்ல 18 hours அவர் பாதாளத்தில் போனது. ఇదిగో டிரான்ஸ் சொல்லப்பா, ట్రాన్స్ లో அவருடைய சரீரத்தில் ஆவி வெளியில வந்துட்டு ఆ యొక్క ట్రాన్స్ లో ఆమె రూపాంతరం చెంది తన శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్ళి இயேசுவோடு சேர்ந்து பாதாளத்தில் போனது. యేసుతో కూడా కలిసి పాతాళానికి వెళ్ళింది ఆత్మ. அங்க பாதாளத்தில் போகும்போது ఆ పాతాళంలోనికి వెళ్ళినప్పుడు என்ன பார்த்தது தெரியுமா? ఏం చేసిందో చూసా? ஒரு குழியில ஒரு பாஸ்டர் பாதாளத்தில் பிரசங்கம் பண்ணிட்டே இருக்கு. ఇదిగో ఓ గుంటలో ఓ పాస్టర్ గారు ప్రసంగం చేస్తాం చూసింది. பாதாளத்தில் என்ன பிரசங்கம் தெரியுமா? పాతాళంలో ఏం ప్రసంగమో తెలుసా? அல்லையோ பாதாள நிவாசிகளே, ఇదిగో ఓ పాతాళ నివాసులారా, அல்லையோ நரக நிவாசிகளே, లేదా నరక నివాసులారా, இயேசுவில் விசுவசிங்க. యేసుని విశ్వసించండి. இயேசுதான் தேவன். యేసు మాత్రమే దేవుడు. பாதாளத்தில் சுவிசேஷ பிரசங்கம். ఇదిగో పాతాళంలో స్వార్థ ప్రసంగం. என்ன பெரிய பிரசங்கம் பாருங்க பாதாளத்தில். చూడండి అంత పెద్ద ప్రసంగము పాతాళంలో. இங்க சத்தியம் பிரசங்கம் பண்ண சொன்னா பிரசங்கம் பண்ண மாட்டேன். ఇదిగో ఇక్కడ సత్యం చెప్పిన మాత్రం చెప్పలేదు. పాతాళం அவன் ஒரு மாதத்தில $10 லட்சம் கிடைக்கும் மணி. ఇదిగో ఆయన గారికి, ఆ పాస్టర్ గారికి ఒక నెలకి $10 లక్షల వస్తాయండి. தேவன் வசனத்தில் எழுதி இருக்கு. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. వ్యభిచారియుడ పణం. ఇదిగో వ్యభిచారపు పణం, డబ్బు, நாயுட பணம், కుక్క డబ్బు, உலகத்தின் பணம் లోక డబ్బు தேவன் வீட்டில் வரக்கூடாது. దేవుని యొక్క ఇంటిలోనికి ఆ ధనం రాకూడదు. நல்லா நினைச்சு கொள்ளுங்க. మంచిగా ఆలోచించండి. దొంగతనத்தின பணம் தேவன் வீட்டில் வரக்கூடாது. దొంగ సంబంధమైన ధనం దేవుని ఇంటిలోకి రాకూడదు. பிரியமான தேவனுடைய ஜனமே, ప్రియమైన దేవుని இந்த ప్రజలారా, பாஸ்டர் பாதாளத்தில் பிரசங்கம் பண்ணிட்டே இருக்கு. ఇదిగో ఈ పాస్టర్ గారు పాతాళంలో ప్రసంగించారు. அல்லையோ பாதாள நிவாசிகளே, అయ్యో పాతాళ నివాసులారా, இயேசுவில் நம்புங்க. యేసుని నమ్మండి. அல்லையோ நரக நிவாசிகளே, అయ్యో నరక నివాసులారా, இயேசுவில் விசுவாசிங்க. యేసుని విశ్వసించండి. இயேசு இந்த சகோதரியை சேர்த்துட்டு அப்படியே போயது. ఇదిగో యేసు ఈ సహోదరితో కలిసి అలా వెళ్ళాడు. இந்த பாஸ்டர் அந்த தீ கத்துற குழியில் நின்று பார்த்தப்போ இயேசு வந்துட்டே இருக்கு. ఇదిగో ఈ పాస్టర్ గారు ఆ అగ్నిలో ఉన్నప్పుడు యేసు వచ్చి రావటం చూచాడు. இயேசு வந்துட்டே இருக்கு. యేసు వస్తూ ఉన్నాడు. இந்த பாஸ்டர் அப்படியே இந்த தீயிலே நெருப்பிலே எரிஞ்சிட்டே இருக்கு. ఈ యొక్క పాస్టర్ గారు ఆ అగ్నిలో నిప్పుల్లో బాగా కాలిపోతున్నాడండి. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. இயேசு கிட்ட வரும்போது యేసు దగ్గరికి அந்த వచ్చినప్పుడు பாஸ்டர் என்ன சொன்ன தெரியுமா? ఆ పాస్టర్ ఏం చెప్పాడో తెలుసా? ஐயோ ஆண்டவரே, అయ్యో ప్రభువా, இயேசுவே, యేసయ్యా, எனக்கு ஒரு அவசரத்தை கொடுங்க. ఇదిగో నాకు ఒక అవకాశాన్ని ఇవ్వా, எனக்கு ஒரு அவசரத்தை கொடுங்க. నాకు ఒక అవసరాన్ని ఇవ్వా. ഞാൻ ரொம்ப தப்பு செய்தாச்சு. ఇదిగో నేను చాలా తప్పు చేశా. ഞാൻ உன்னோட வசனத்தை கேட்கவில்ல. ఇదిగో నేను నీ వాక్యాన్ని, నీ మాటను వినలా. ഞാൻ പാപത്തോട് സോഫ്റ്റ് കോർണർ பண்ணியது. ఇదిగో నేను పాపముతో మృదువు కలిగి జీవించా. ഞാൻ പണத்துக்கு பின்னாடி போயது. ఇదిగో నేను ధనము వెనక పరిగెత్తా. விசுவாசிகள் பின்மாற்றம் அடைவன் நினைச்சிட்டு ఇదిగో
విశ్వాసులు వెనకబడిన వారని తెలిసి కూడా ഞാൻ സത്യത്തെ പ്രസംഗം பண்ணவிല്ല. ఇదిగో నేను సత్యాన్ని వారికి బోధించలేదు. എന്നോട് മன்னிച്ചുകൊള്ളുங்க. నన్ను మన్నించయ్యా, എനിക്കൊരു അവസരത്തെ കൊടുங்க. ఇదిగో నాకు ఒక అవసరాన్ని ఇవ్వయ్యా. ഇനിമേ ഞാൻ തപ്പ് ചെയ്യ മാട്ടേൻ. ఇక మీదట నేను తప్పు చెయ్యను. യേശു அந்த കുഴിക്ക് പക്കത്തിലേ പോയത്. ఇదిగో యేసు వచ్చి ఆ యొక్క గుంట పక్కలోనికి நம்ம వెళ్ళాడు. യേശു என்ன ചെയ്தோ தெரியுமா? మనం యేసుని ఎక్కడ చేసాం తెలుసా? சின்ன குழந்தையை போல அழ ஆரம்பிச்சது. ఇదిగో అతడు చిన్న పిల్లవాని వలె ఏడవటం ప్రారంభించాడు. యేసు அப்படியே கண்ணீர் விட்டு அழுதுட்டே இருந்தது. యేసు అలాగునే ఏడుస్తూ ఉన్నాడు ఆ పాస్టర్ను చూసి. எல்லாரும் நல்லா கவனிங்க. అందరూ కూడా గమనించండి. இந்த பாஸ்டர் என்ன சொல்லுனது? ఈ పాస్టర్ ఏం చెప్పాడు? எனக்கு ஒரு தடவாவது தப்பிக்க கூடியதை கொடுங்க. ఇదిగో అయ్యా ఒక్క అవకాశం నాకు ఇవ్వయ్యా. இந்த நரகத்தில் என்னை தப்பிக்க விடுங்க. ఇదిగో ఈ నరకం నుండి నన్ను తప్పించు. యేసు என்ன சொன்னது தெரியுமா? యేసు ఏం చెప్పాడో తెలుసా? సమయం முடிஞ்சு போனது. సమయం ముగించబడింది. నిన్నుடைய ఆత్మ ఇది లోస్ట్ సోల్, లోస్ట్ నష్టപ്പെട്ട ఆత్మ. ఇదిగో ఇది నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆత్మ. இனி எனக்கு నిన్னை సహాయిக்க முடியாது. ఇక నేను నీకు సహాయం ஒரு చేయలేను. தடவை மரணம், அதுக்கு பிறகு நியாய தீர்ப்பு பிரியமானவரே. ఒకేసారి మరణం, ఆ తరువాత న్యాయ తీర్పు ప్రియులారా. அதுக்கு பிறகு மன்னிப்பு கிடையாது. ఆ తరువాత క్షమాపణ లేదు. இந்த காத்தலிக் ஜனங்கள் என்ன தெரியுமா? ఇదిగో ఈ జనములు చూడండి. காத்தலிக் ஜனங்கள் என்ன செய்து? ఈ కేథలిక్ జనులు ఏం చేస్తారో తెలుసా? ஒராள் மரிச்ச பிறகு ఒకడు చనిపోయాక அவன் ஆத்மாவை சொர்க்கத்தில் விடுறதுக்காக ஜெபிச்சிட்டே இருக்கு. ఇదిగో అతడు చనిపోయాక అతని ఆత్మ పరలోకం వెళ్ళాలని மரிச்ச பிறகு அவன் ஆத்மாவுக்காக நீ ஜெபிச்சிட்டு ஒரு பிரயோஜனம் கிடையாது. మరణించిన తర్వాత ఆత్మ కొరకు ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. యేసు வந்த నరక కుడికిட்ட నిన్ను అழுதுட்டே இருந்தது. యేసు వచ్చి ఆ నరక గుంటలో వచ్చి అక్కడ చూచి ఏడ్చాడండి. ஐயோ என் மகனே సమయం அதிகரிச்சு போயாச்சு. ఇదిగో నా కుమారుడు ఆ సమయం దాటిపోయింది. நான் உனக்கு எவ்வளவு சமயம் கொடுத்தது? అయ్యో నీకు చాలా సమయం உனக்கு ఇచ్చాను. எத்தனை எச்சரிக்கை கொடுத்தது? నీకు చాలా హెచ్చరిక చేశాను. எவ்வளவு வார்னிங் பண்ணியதா? ఎంతో హెచ్చరించాను. நீ இந்த பணத்தை விட்டு விடு. ఇదిగో ఈ ధనాన్ని இந்த విడిచిపెట్టు. உலகத்தை விட்டு விடு. ఈ లోకాన్ని విడిచిపెట్టు. இந்த దొంగతనத்தை விட்டு விடு. ఈ దొంగతనాన్ని இந்த విడిచిపెట్టు. பொலிட்டிக்ஸை விட்டு விடு. ఈ రాజకీయాలు இந்த విడిచిపెట్టు. உலகத்தை விட்டு விடு. ఈ లోకం విడిచిపెట్టు. என்னோட సత్యத்தை பிரசங்கம் பண்ணு. ఇదిగో నా సత్యాన్ని ప్రసంగించు. நீ என்னோட வார்த்தை கேட்கவில்லை. నువ్వు నా మాటను వినలేదే. உனக்கு நிறைய பணம் கொடுக்கிற ஆத்மாக்கள். ఇదిగో నీకు డబ్బులు ఇచ్చేటటువంటి ఆత్మలు. இப்ப உன்னுடைய ஆத்மா இந்த பாதாளத்துல வந்திருக்கு. అయితే నీ ఆత్మ ఈ పాతాళానికి వచ్చింది కదా. இப்ப நீ நஷ்டப்பட்டு போயது. ఇదిగో నువ్వు నష్టపరచబడ్డావు. இனி உனக்காக நியாய தீர்ப்பு தான் வச்சிருக்கு. ఇదిగో నీ కొరకు న్యాయ తీర్పు మాత్రమే ఉంచబడి ఉంది. యేసు அப்படி அழுதுட்டே இருந்தது. ఆ విధంగా చెప్తూ యేసయ్య ఏడుస్తూ அழுதுட்டு ఉన్నాడు. அவன் இந்த యేసు வந்த குழிக்கு பக்கத்துல அப்படியே முன்னோட்டு போயது. ఏడ్చి ఆయన ఆ యొక్క గుంట పక్క నుంచి యేసయ్య అలా వెళ్ళిపోయాడు. அப்ப இந்த பாஸ்டர் என்ன செய்து தெரியுமா? అప్పుడు ఈ పాస్టర్ ఏం చేశాడో తెలుసా? அவனுடைய ரெண்டு கையை தலையில வச்சுட்டு అతని రెండు చేతులు తల మీద పెట్టి, இயேசுவே சபிக்கப்பட்டவனே போ போன்னு சாபம் ఓ போட்டான். యేసు శపించబడిన వాడా, పో పో అని శపిస్తా நீ ఉన్నాడు. சாபம் கட்டவனே சொன்னார். ఇదిగో నువ్వు శపింపబడిన వాడవు, நீ என்னை விடுவிக்காதே. నువ్వు నన్ను విడిపించవు. நரகத்தில் போய் போற யாரு விடுவிக்க முடியும்? నరకానికి వెళితే ఎవడు విడిపిస్తాడు? பிரியமான என்னை கேட்கிற தேவ ஜனமே, ప్రియమైన వారలారా, నా మాటలు వింటూ ఉన్న ప్రజలారా, நாம ரூபேனே போலையா? మనము రూబేను వలె ఉన్నామా? தேவனை எங்க வச்சிருக்க? ఇదిగో దేవుని ఎక్కడ పెట్టావు? தேவனை கொடுக்க வேண்டிய இடம் நீ யாருக்கு கொடுத்திருக்க? దేవునికి ఇవ్వవలసిన స్థలం నువ్వు ఎవరికి ఇచ్చావు? தேவன் நம்ம இடத்தில் வரட்டும். దేవుడు మన స్థలములోనికి రావాలి. பாவம் மாற்றப்படட்டும். పాపము మార్చివేయబడాలి. அந்தகாரம் மாற்றப்படட்டும். అంధకారం అనేది తీసివేయబడాలి. వ్యభిచారం மாற்றப்படட்டும். వ్యభిచారం విడవాలి. அசுத்தம் மாற்றப்படட்டும். అపవిత్రత విడిచిపెట్టాలి. தேவனுடைய பரிசுத்தம் வரட்டும். దేవుని యొక్క పరిశుద్ధత రావాలి. சத்திய உபதேசங்கள் வரட்டும். ఇదిగో సత్య ఉపదేశానికి నువ్వు రావాలి. ஆட்டம் பாட்டம் மட்டும் போதாது. ఇదిగో ఆటలు పాటలు పాదు. சத்தியத்தை சீகரிக்க வேணும். సత్యమును నువ్వు అంగీకరించాలి. பரிசுத்த ஆவியை பெற்றுக்கொள்ள வேணும். పరిశుద్ధాత్మను పొందాలి. இயேசு சீக்கிரம் வரப்போகிறேன். యేసు త్వరగా రాబోతూ எனக்கு ఉన్నాడు. நிறைய பிரசங்கம் பண்ண வேண்டியது இருக்கு. ఇదిగో చాలా ప్రసంగం చేయవలసింది ఉంది. சமயம் கிடையாது பிரியமானவரே. సమయం లేదు ప్రియులారా. நாம் நம்முடைய தலைகளை குறிப்போம். ఇదిగో మనం మన తలలు దించుకోవాల్సి நம்முடைய వస్తుంది. தப்புகளை விளங்குவோம். మన తప్పులను విడవాలి. தேவ சமூகத்தில் மனஸ்தாபப்படுவோம். దేవుని సన్నిధిలో మారు మనసు
పొందాలి. ரூபேன் வந்து பார்க்கும்போது రూబేను వచ్చి చూచినప్పుడు யோசேப் அங்க கிடையாது. యేసేపు అక్కడ కనబడట్లేదు. நமக்கு அந்த நிலவரம் வருமோ பிரியமானவரே? మనకు అలాంటి పరిస్థితి ఉందా ప్రియులారా? எல்லாரையும் ப்ளீஸ் பண்ணி உலகத்தை எல்லாரையும் ப்ளீஸ் பண்ணிட்டு கடைசி இயேசு கிட்ட வரும்போது இயேசு அங்க கிடையாது. ఇదిగో అంతా కూడా లోకాన్ని అంతా అనుభవించేసి చివరికి యేసు దగ్గరికి உலகம் அனுபவிஞ்ச கிடையாது. இந்த உலகத்தை எல்லாம் ப்ளீஸ் பண்ணிய போறாங்க. ఈ లోకాన్ని అంతటిని కూడా నువ్వు జీవించిన తర్వాత ப்ளீஸ் பண்ணி சொன்னாலும் எல்லாருக்கும் சந்தோஷம் கொடுத்த போறாங்க. ఈ లోకానికి అంతటికి కూడా నువ్వు సంతోషాన్ని ప్రియాన్ని ఇచ్చి తరువాత నువ్వు దేవుని దగ్గరికి వస్తే ప్రయోజనం లేదు. பாபத்துக்கு, పాపానికి, உலகத்துக்கு, లోకానికి, குடும்பத்துக்கு, కుటుంబానికి, உலகத்துல எல்லாத்துக்கும் లోకంలో ఉన్న సమస్తానికి, எல்லாத்துக்கும் சந்தோஷம் கொடுத்துட்டு సమస్తానికి నువ్వు సంతోషం ఇచ్చి கடைசியில பரவாயில்ல இயேசு கிட்ட வருவான். ఇదిగో చివరికి మాత్రం యేసు దగ్గరికి இயேசு వస్తావు. அங்க இருக்காது. అక్కడ యేసు ఉండడు సుమా. இயேசு போயாச்சு. యేసు వెళ్ళిపోయాడు. அந்த பாதாளத்தை விட்டுட்டு పాతాళమును విడిచి நம்முடைய இயேசு உயர்த்தெழுப்பினார். ఆయన యేసు లేపబడి ఉన్నాడు. நீ அவனை குப்பை தொட்டியில் போட்டார். ఇదిగో నీవు అతన్ని కుప్ప తొట్టిలో వేసావు. அவன் இந்த குப்பை தொட்டியை விட்டு ఇదిగో ఆయన ఈ కుప్ప తొట్టి அவன் உயர்த்தெழும்பினார். ఆయన లేపబడి ఉన్నాడు. அவன் சொர்க்காதி சொர்க்கத்திலேக்கு போனார். ఆయన ఇదిగో పరలోకమునకు వెళ్ళిపోయాడు. என்னை கேட்கிற சகோதரரே சகோதரிகளே, నన్ను గమనిస్తూ ఉన్న ప్రజలారా, அவன் సహోదరులారా, பிதாவோடு உனக்கு வேண்டி பலந்து பேசிட்டு இருக்கு. ఇదిగో ఆయన తండ్రితో తండ్రి యొద్ద నిన్ను గురించి మాట్లాడుచూ ఉన్నాడు. என்னோட பிதாவே, నా తండ్రి, என்ன தானியேலோடு கொஞ்சம் క్షమిக்கும். ఇదిగో దానియేలును కొంచెం క్షమించయ్యా. இந்த தானியேலோடு கொஞ்சம் క్షమిக்கும். ఈ దానియేలును కొంచెం క్షమించయ్యా. அவனு புத்தி கிடையாது. ఆయనకు బుద్ధి లేదు. சொல்லடா நீ. ఆయనకు బుద్ధి లేదు. அவனு பரிசுத்தவான்களோட ஐக்கியம் கிடையாது. ఆయనకు పరిశుద్ధులతో సహవాసం లేదు. தமக்காக சியோனே படுந்துட்டே இருக்கு. ఇదిగో తన కొరకే సియోన్ని తయారు చేశాడు. தமக்காக சொர்க்கத்தை படுந்துட்டே இருக்கு. తన కొరకే పరలోకాన్ని నిర్మించుకున్నాడు. பரிசுத்தவான்கள் கீழ்ப்பட்டிருக்க அவனுக்கு தெரியாது. పరిశుద్ధులకు లోబడి అతనికి తెలియటలేదు. தமக்காக பாட்டு, తన కొరకే పాట, தமக்காக சபா, తన కొరకే సంఘం, தமக்காக விசுவாசம். తన కొరకే విశ్వాసం. இயேசு அங்க கிடையாது. యేసు అక్కడ లేడు. நீ அவனோட மன்னிக்க என்னோட பிதாவே, అయ్యా తండ్రి, నువ్వు అతన్ని அவனுக்கு ஒரு நல்ல మన్నించయ్యా. அவசரத்தை கொடுங்க. ఇదిగో నువ్వు అతనికి ఒక మంచి అవసరాన్ని அவன் ఇవ్వు. திருப்பி வரட்டும். అతడు తిరిగి రావాలి. இயேசுவ கிட்ட வரட்டும். అతడు యేసు యొద్దకు రావాలి. பரிசுத்தவான்கள் கிட்ட வரட்டும். పరిశుద్ధుల యొద్దకు రావాలి. பெந்தகோஸ்து சமூகத்துல வரட்டும். పెంతెకొస్తు సహవాసానికి రావాలి. இங்க ஹைதராபாத்ல எல்லாம் நிறைய விசுவாசி ஆட்டம் பாட்டம் பெரிய பாட்டு தான். பாட்டு பாட்டு பாட்டுக்குள்ள ఈ హైదరాబాద్ అంతా பெரிய தப்பு பாருங்க. ఈ హైదరాబాద్ అంతా కూడా అటు ఇటు ఆటలు పాటలు పాడే విశ్వాసం பாட்டு ఎక్కువ. பாடி சொர்க்கத்துல போக நினைக்க கூடாது. పాటలు పాడి పరలోకి వెళ్తామని ఆలోచించకూడదు. பரிசுத்தப்பட்டாதான் சொர்க்கத்துல போக முடியும். పరిశుద్ధ పరచబడితేనే పరలోకం. பாட்டு மட்டும் பாடி நீ சொர்க்கத்துல போக முடியாது. పాటలు పాడి పరలోకం పోతావని తలంచొద్దు. நேத்து நான் பாட்டை பற்றி சொன்னது. నిన్నటి దినాన్ని నేను పాటల గురించి நீ చెప్పాను కదా. பரிசுத்தப்பட வேணும். నువ్వు పరిశుద్ధపరచబడాలి. நீ வேறுபட வேணும். నువ్వు ప్రత్యేకించబడాలి. உனக்கு நல்ல சாட்சியம் இருக்க வேணும். నీకు ఒక మంచి సాక్ష్యం కావాలి. நீ இயேசுவினுடையதாக வேணும். ఇదిగో నువ్వు యేసు వద్దకు రావాలి. உன்னை பார்க்கிறவர் சொல்ல வேணும். நீ இயேசுவினுடையது சொல்ல வேணும். నిన్ను చూచే ప్రతి వాళ్ళు చెప్పాలి, ఇతడు యేసు వలె ఉన్నాడు అని. நாம இயேசுவை நேசிக்க வேணும். మనం యేసును ప్రేమించాలి. அந்த குப்பைக்குழியில் இயேசுவை தூக்கிட்ட ఇదిగో ఆ గుంటలో నుంచి యేసుని లేపి நம்ம சபையிலே வைக்க మన வேணும். సంఘములో పెట్టాలి. நம்முடைய விசுவாசத்திலே வைக்க வேணும். మన యొక్క విశ్వాసంలో ఉంచాలి. அவருடைய பரிசுத்தத்தை நாம் நாட வேணும். ఆయన యొక్క పరిశుద్ధతను అనుసరించాలి. அவருடைய ஆவியில நாம் நிரம்ப வேணும். ఆయన యొక్క ఆత్మలో నింపబడాలి. ஹல்லேலூயா சொல்ல முடியுமா? హల్లెలూయా చెప్పగలరా? ஒரு நல்ல ஹல்லேலூயா சொல்லுங்க. మంచిగా హల్లెలూయా చెప్పండి. இந்த பாஸ்டர்ஸ் எல்லாம் கையை தூக்கிட்டு ஒரு ஹல்லேலூயா சொல்லுங்க. ఇప్పుడు పాస్టర్లు అయిన వాళ్ళు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. எல்லா பாஸ்டர்ஸ் சகோதரங்கள் விசுவாசி எல்லாரும் ఇప్పుడు అందరూ కలిపి எந்த చేతులు ఎత్తి. முஸ்லிம் எல்லாம் கையை தூக்கி ఆ ముసలోళ్ళు ముక్కోళ్ళు అందరూ కూడా ஹல்லேலூயா. హల్లెలూయా. நம்ம இயேசு வரப்போகிறார். మన యేసు రాబోతూ ఉన్నాడు. பிரியமான தேவனுடைய ஜனமே, ప్రియమైన దేవుని ప్రజలారా, இன்னைக்கு இந்த மீட்டிங் முடிச்சிட்டு போயிட்டு ఈ దినమున నేను ఈ మాటను ఈ இந்த మీటింగ్ எசேக்கியேல் அந்த ముగించి, குழின்னு இயேசுவை ஏத்திட்டு அந்த மூட வேணும் அந்த குழி. ఇదిగో ఈ యేసుకేలు గారు ఆ గుంటలో నుంచి యేసును పైకి తీసి గుంట ముయ్యాలి.
అమ్మవుకు మేలే తండ్రికి మీద, సిస్టర్కు మేలే, ఇదిగో సహోదరికి పైన, அந்த జీవనయ్యకు మేలే, ఆ జీవన్ గారికి పైన, జీవనయ్యకు మేలే, జీవనయ్య గారికి పైన, அந்த అబ్రహాముకు మేలే, ఇదిగో అబ్రహాం గారికి పైన, இந்த యేసన్న గ్లోరియస్ எல்லாத்துக்கும் மேலே, యేసన్న గ్లోరియస్ అందరికి పైన எங்க வைக்க வேணும்? ఎక్కడ పెట్టాలి? பரிசுத்தத்தின் இடத்தில் இயேசுவை வைக்க வேணும். పరిశుద్ధత స్థలములో యేసును ఉంచాలి. హల్లెలూయా. நம்ம இயேசு சீக்கிரம் வர போகிறேன். మన ప్రభువు రాబోతూ ఉన్నాడు యేసయ్య. கொஞ்சம் பாருங்க, కొంచెం చూడండి, எல்லாரும் கொஞ்சம் பாருங்க. అందరూ కూడా గమనించండి. எங்க போட்டு வச்சிருக்க இயேசுவே? ఇదిగో చూడండి, చుట్టూ కూడా చూడండి, తలలు తిప్పి ఎక్కడ పెట్టారో యేసుని. இயேசு எந்த குழியில் இருக்கே? ఏ గుంటలో ఉన్నాడో యేసయ్య? இயேசு எந்த குப்பையில் இருக்கே? ఏ కుప్పలో పడేశారు? எல்லாரும் கொஞ்சம் கவனிச்சு பாருங்க. అందరూ కూడా కొంచెం గమనించండి. அங்க போய் மன்னிப்பு கேட்டுட்டு అక్కడికి వెళ్ళి ప్రభువుని క్షమించమని అడిగి அங்க இயேசுவை எடுத்துட்டு అక్కడి నుంచి యేసయ్యను లేపి హృదయத்தில் வைக்க మన வேணும். హృదయములో యేసయ్యను நம்ம மனதில் పెట్టుకోవాలి. வைக்க మన வேணும். హృదయ మేతల్లో పెట్టాలి. హల్లెలూయా. நம்ம இயேசு வர போகிறார். మన ప్రభు రాబోతూ ఉన్నాడు. எல்லாரும் கண்ணை மூடுங்க. అందరూ కూడా కండ్లు ముయ్యండి. எல்லாரும் எழும்புங்க. అందరూ కూడా లేచి నిలవబడండి. உன்னோட சரீரம் మీ యొక్క శరీరం தேவனோட மந்திரம், దేవుని యొక్క ఆలయం. உன்னோட சரீரம் మీ యొక్క శరీరం பரிசுத்தாவின் மந்திரம். ఇదిగో పరిశుద్ధాత్మ నివాస స్థలం. அந்த பாஸ்டர் பேர் என்ன? పాస్టర్ பாஸ்டர் இங்க வாங்க. గారు లోనకి ఎవరు పాస్టర్? సుమన్ சுமன் இங்க வாங்க. సుమన్ పాస్టర్ గారు దగ్గరికి అంట రండి. அவன் அந்த வந்திருக்கா பாரு. சுமனுக்கு ஃப்ரெண்ட் வந்திருக்கா? సుమన్ గారి స్నేహితుడు వచ్చాడా? பிரியமானவரை கண்ணு மூடுங்க. ప్రియమైన వారులారా కళ్ళు ముయ్యండి. கண்ணு திறந்து மனுஷனோட பலவீனத்தை பார்க்காதுங்க. ఇదిగో కళ్ళు తెరిచి మనుషుల బలహీనత கண்ணு மூடி தேவனுடைய கிருபையை பாருங்க. కళ్ళు మూసి దేవుని కృపను இயேசு చూడండి. எங்க இருக்க கவனிங்க. యేసు ఎక్కడ ఉన్నాడో தேவன் உங்களோட గమనించండి. மத்தியத்தில் இருக்கோ? యేసు మన మధ్యలో ఉన్నాడా? என்ன கேட்கின்ற அனுமகொண்ட நிவாசிகளே, నా మాటలు వింటున్న హనుమకొండ నివాసులారా, என்ன கேட்கிற பீமவரம் நிவாசிகளே, నా మాటలు వింటూ ఉన్న భీమవరం నివాసులారా, இயேசு உங்கள் கிட்ட வரட்டும். యేసు మీ యొద్దకు రావాలి. சத்தியம் உங்கள் கிட்ட வரட்டும். సత్యం మీ యొద్దకు రావాలి. பரிசுத்தம் உங்கள் கிட்ட வரட்டும். పరిశుద్ధత మీ యొద్దకు రావాలి. சொர்க்கம் உங்கள் கிட்ட வரட்டும். పరలోకం మీ యొద్దకు రావాలి. இயேசு என்ன சொல்லுகிறது? యేసు ఏం చెప్తూ நான் ఉన్నాడు? சீக்கிரமாய் வர போகிறேன். నేను త్వరగా రాబోతూ ఉన్నాను. எல்லாரும் கையை தூக்கி அல்லேலூயா போடுங்க. అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ஹல்லே. హల్లెలూయా. நம்ம இயேசு வர போகிறேன். మన ప్రభు అయిన యేసు రాబోతూ ఉన్నాడు. நமக்கு தேவன் கிட்ட வரா. ఇదిగో మనము దేవుని அந்த యొద్దకు వచ్చి ఉన్నాం. குப்பைக்குழி இயேசுவை தூக்கா. ఇదిగో ఆ యొక్క గుంటలో నుండి యేసును పైకి లేపుదాం. இந்த వసనத்தின బాకీ విషయం నాளைக்கு கேட்கலாம். ఈ యొక్క వసనంకి మిగిలినటువంటి విషయాన్ని రేపటి దినాన நம்ம విందాం. இயேசு சீக்கிரம் வர போகிறேன். మన ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. கிருபை நம்மட மத்தியத்தில் இருக்கு. ఇదిగో కృప మన మధ్యలో, కృప మన మధ్యలో இயேசுவினுடைய ఉంది. கிருபை நம்மட மத்தியத்தில் இருக்கு. యేసు కృప మన మధ్యలో ఉంది. அந்த இயேசுவினை விடுவிக்க போகிறேன். ఆ యేసు మనల్ని அந்த విడిపించబోతున్నాడు. இயேசுவினை சௌக்கியமாக்க ఆ போகிறேன். యేసు మనల్ని அந்த స్వస్థపరచబోతున్నాడు. இயேசுவினுடைய பாவ கட்டுகளை அழிக்க ఆ போகிறேன். యేసు యొక్క పాపపు కట్లు, మీ పాపపు அந்த కట్లు, இயேசுவினை குடி தொல்லையில விடுவிக்க போகிறேன். యేసు యొక్క శక్తి మిమ్మల్ని విడిపించబోతుంది. அந்த குடி தொல்லையில விடுவிக்க போகிறேன். குடி 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 ఆ యొక్క మధ్యములో నుంచి నిన్ను విడిపించబోతూ அந்த ఉంది. இயேசுவினை தொங்கத்தரத்தில் விடுவிக்க போகிறேன். ఆ యేసుని దొంగతనములో నుంచి உன்னுடைய విడిపించబోతున్నాడు. இதயத்தில் நான் வாசம் பண்ண போகிறேன். ఇదిగో మీ మధ్యలో నివాసం చేయబోతూ ఉన్నాడు. எல்லாரும் கண்ண மூடி అందరూ కళ్ళు మూసి தேவ கிருபைக்கு ஒப்பு கொடுத்த ఇదిగో దేవుని కృప தேவ కొరకు, வல்லமை இறங்கட்டும். దేవుని కృప இயேசு நம்ம மத்திய வரட்டும். దేవుని మన మధ్యలో, அவன் மகிமை இறங்கட்டும். మహిమ మన మధ్యలో, அவன் நம்மட மத்திய మన உலாவுகிறான். మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. தேவன் நம்மை ஆசீர்வதிப்பார். దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.